అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు మెదక్ పార్లమెంట్కు ఉన్నారు. మెదక్ ప్రజలకి మీరు ఇచ్చే హామీ కాంగ్రెస్ పార్టీలాగా అడగోలు హామీలు ఇచ్చి రాష్ట్రంలో 5 బీజేపీ ఎంపీలను గెలిపించడానికి మోడీ దగ్గర కేసీఆర్ సుపారీ తీసుకున్నాడని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. 2015లో ఓటుకు నోటుతోటి పట్టపగలు దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని రఘునందన్ రావు అంటలేడు, చంద్రమౌళి సార్ అంటలేడు. ఏంటి అసలు ఈ ఆగస్ట్ సంక్షోభం ఏంటి? ఆగస్టులో కాంగ్రెస్ ఏమన్నా కూలగొట్టబోతుందా బీజేపీ? రాజకీయాల్లో హత్యలు ఉన్నాయి సార్, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఆగస్టుకి ఎందుకు లింక్ అవుతుందంటే రేవంత్ రెడ్డి గారి ఆరిజిన్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది కాబట్టి. రాత్రి 10:15 ఎయిర్ ఇండియా విమానం A10389 అనే విమానంలో ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరూ కలిసి బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిరు. విమానం టేకాఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో రఘునందన్ రావును ఎదుర్కోవడానికి మీరు ఎవరిని పెడుతున్నారు, మేము ఎవరిని పెట్టాలని ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఇద్దరు కలిసి మా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఏసీబీ ఛార్జ్ షీట్ వేసింది కదా, ఒక ట్రయల్ ఎందుకు నడిపేయలేకపోయారు సార్? 2015 నుంచి 2024 దాకా ఇది సంబంధం కాదా సార్? ఉద్యమ సమయంలో ఏ కేసీఆర్ను చూసారో మళ్ళీ అటువంటి కేసీఆర్ను చూస్తారని చెప్పి కూడా వాగ్దాటిగా మాట్లాడారు. ఎట్లా చూస్తారు అసలు కేసీఆర్ వ్యాఖ్యల్ని? తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు జై తెలంగాణ అన్న వాళ్ళందరినీ నువ్వు బయటికి వెళ్ళగొట్టినావు. ఇలా నీ పక్కన ఎవరున్నారన్నా? దారి పడితే నా తుంటి మొక్క 2 సార్లు ఇరిగిపోయింది వీడికి. ఆయన బాడీ ఏంది, ఆయన స్టామినా ఏంది, ఆయన మాట్లాడే తత్వం ఏందని ఒకసారి ఆలోచించుడు దయచేసి. కానీ ఆవిడ బాణాలు మసీదు వైపు ఎక్కువ పెడుతున్నట్టుగా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న వీడియో, అది ఇప్పుడు మీకు రివర్స్ అవ్వదు? వారికి ఏదో అక్కడ చేయాలనిపించింది, చేసింది. దురదృష్టం ఆ దూరాన్ని ఎక్కడో మాస్తుంది. రఘునందన్ రావు తెలంగాణ ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్. సెటర్లేసిన సబ్జెక్టు మాట్లాడినా తన స్టైల్లో దూసుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ దూసుకెళ్తున్న బుల్లెట్ బండి దుబ్బాక బైపోల్లో దున్నేసింది. మరి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో బ్రేక్ పడింది. ఆ బండి ఇప్పుడు పార్లమెంటు బరిలోకి దిగుతోంది. కలిసి వచ్చే అంశాలేంటి, ఉన్న అడ్డంకులేంటి, ఆయన మాటల్లో తెలుసుకుందాం. లెట్ మీ ఇన్వైట్ మెదక్ బీజేపీ పార్లమెంట్ క్యాండిడేట్ రఘునందన్ రావు టు ఆర్టీవీ అన్సెన్సర్. గుడ్ ఈవినింగ్ సచిన్ గారు. వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ నమస్కారం. రఘునందన్ రావు గారు, నాతో పాటు మా టీం కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉంది. సో బేసికల్గా ఫస్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా అడగడం కన్నా ఒక ఇమేజ్ చూపించి అడగాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఇమేజ్ ప్లీజ్. సో ఇది మీరు ఇచ్చిన హామీ పత్రం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కింద డేట్ ఏమైనా ఉందా సార్ దీనికి? అంటే ఎవరు ఇచ్చారు సార్ ఇది? దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి మీరు ఇచ్చింది. ఇది ఏ సంవత్సరంలో ఇచ్చినాం అనేది కేటీఆర్ మర్చిపోయిండు, కేసీఆర్ మర్చిపోయిండు, హరీష్ కూడా మర్చిపోయిండు. ఇది 2018 జనరల్ ఎలక్షన్ సందర్భంగా పోటీ చేసినప్పుడు రఘునందన్ రావు ఇచ్చినటువంటి పాంప్లెంట్ ఇది. 2020 ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు ఏ పాంప్లెంట్ ఇవ్వలేదు, ఏ మ్యాటర్ ఇవ్వలేదు. This is about 2018 you are speaking. I crossed 2018. After that I went for 2019 parliament elections. After that I have attended 2020 by-elections where I have not promised anything like this in the form of a printed pro forma. ఇది నేను 2018 జనరల్ ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి మాట. చంద్రశేఖర్ రావు అనేటువంటి మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఉన్న ఆయన ఇట్లే ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఇంటర్వ్యూలో అడిగితే చెప్తాడు, మీరు 2014 కంటే ముందు చెప్పారు కదా కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితున్నే చేస్తా అన్నారు కదా, ఎందుకు చేయలేదు కేసీఆర్ గారు అని అడిగితే కేసీఆర్ చెప్పిన మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. నేను ఆన్ రికార్డులో ఉంది, కావాలంటే పంపిస్తాను. నేను 2014లో నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాను. నాకు తెలంగాణ సమాజం 63-65 సీట్లు ఇచ్చింది. నేను 5 సంవత్సరాలు పాలించినను, దళితుని ముఖ్యమంత్రి చేయలేదు. ఆ తర్వాత నేను 2018 డిసెంబర్లో ఎన్నికలకు పోయినాను. 63 సరిపోతలేవని 88 ఇచ్చిర్రు నాకు అని చెప్పారు. అంటే నేను 2014 కంటే ముందు చెప్పినటువంటి మాటల్ని మీరు అడగాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పిండ్రు. నేను అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడాను, జర్నలిస్ట్కి వెళ్ళి వచ్చినాను కాబట్టి. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ పాంప్లెంట్ ఆఫ్ 2020 బై ఎలక్షన్. కానీ రఘునందన్ గారు, ఈ పాంప్లెట్ ఏదైతే ఉందో దీంట్లో అన్ని
అంటే అమలయ్యేవేనా అసలు అనే మాటకు సంబంధించి ఇప్పుడు ఎందుకు అడుగుతారు? రఘునందన్ రావు 2018లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే విశ్వాసంతో ఆ పాంప్లెంట్ ప్రజల ముందు ఉంచినాను. ప్రజలు మాకు మ్యాండేట్ ఇవ్వలేదు, నేను అధికారంలోకి రాలేదు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా అమలు చేస్తాడు రఘునందన్ రావు. అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా చేస్తాడు, ఎంపీ ఉన్నా చేస్తాడు. సో పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఒక్కసారి నేను ఈ చదివి వినిపించే ప్రయత్నం నేనే చదువుతా. మీరెందుకు కష్టపడతారు? ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి. ఇది కేసీఆర్ మెడల్ వంచి ఇప్పియాల్సినటువంటి నిరుద్యోగ భృతి. ఎందుకంటే చంద్రశేఖరరావు గారి మేనిఫెస్టోలో మా బైబిల్, మా భగవద్గీత, మా ఖురాన్ అని చెప్పిన దాంట్లో 2018 నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిండ్రు. ప్రభుత్వంగా గెలిచినోడు ఇయ్యలేదు, ఇండివిజువల్గా గెలిచిన నన్ను అడిగితే ఎట్లుంటుంది సచిన్ గారు? కట్ నేను అడుగుతుంది ఇక్కడ రఘునందన్ గారు, పాజిబుల్ అనే ఇచ్చాం. చంద్రశేఖరరావు గారు 3,016 ఇస్తా అంటే రాహుల్ గాంధీతో 4,000 నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తాను మన రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు. ఏంది ఏర్పడిన ప్రభుత్వాల గురించి మాట్లాడకుండా ఇండివిజువల్స్ గురించి ఎట్లా మాట్లాడగలుగుతారు మీరు? ఇఫ్ కేసీఆర్ వుడ్ హావ్ ఇంప్లిమెంటెడ్ 3,116 rupees from 1st January 2019, then you have a right that Raghunandan you have failed to implement your manifesto. యూ కాన్ డూ ఇట్. నువ్వు నాదికి ఒకేళ్ళు చూపిస్తున్నావు సచిన్, 4 ఏళ్ళు నిన్ను చూపిస్తున్నాను, ఎందుకు మర్చిపోతున్నావు? కానీ 88 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ బరిలో ఉన్నారు, అప్పుడు కేవలం దుబ్బాకకు సంబంధించిన నియోజకవర్గానికి మీరు కంటెస్టెంట్, కానీ ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించి ఉన్నారు కాబట్టి వీటికి ఏమైనా యాడ్ చేస్తున్నారా, లేకపోతే వీటిలో ఏమైనా రెడ్యూస్ చేస్తున్నారా? మీరు కనుక అక్కడ మళ్ళీ ఇది 2018లో నేను ఇస్తే ప్రజలు ఈ మేనిఫెస్టోని విశ్వసించలేదు, రఘునందన్ రావుని విశ్వసించలేదు. రఘునందన్ రావు 2018లో ఈ మేనిఫెస్టో ఇచ్చి ఎమ్మెల్యేగా గెలవలేదు. కాబట్టి ఇప్పుడు రఘునందన్ రావు దాన్ని 2020లో ఇవ్వలేదు ప్రజలకి. 2020లో ఇవ్వని మేనిఫెస్టోని తీసుకొచ్చి 2024లో ఇవ్వమని మీరు ఎట్లా అడుగుతారు? మాకు నరేంద్ర మోడీ గారు ఎందుకంటే దీన్ని యాక్సెప్ట్ చేయలేదని చెప్పి మీరే అంటున్నారు కాబట్టి ప్రజలే యాక్సెప్ట్ చేయలేదు కదా సచిన్ గారు. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా దీన్ని ప్రజలు విశ్వసించుంటే నాకు ఓటేసేటోళ్ళు. నేను 2018లో ఎమ్మెల్యే అయ్యేవాడిని. ప్రజలు దాన్ని విశ్వసించలేదు, నాకు ఓటేయలేదు, దాన్ని తిరస్కరించిండ్రు. దానికంటే చంద్రశేఖరరావు గారి మేనిఫెస్టో బాగుంది అనుకున్నారు. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అప్పుడు సోలిపేట రామలింగారెడ్డి గారిని గెలిపించారు. సో వాళ్ళ మేనిఫెస్టోని అమలు చేయమని అడుగుండ్రి. రైట్. సో దుబ్బాక ప్రజలకు సంబంధించి మీరు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించి ఆ కార్యాచరణ ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మీరు మెదక్ పార్లమెంట్కి ఉన్నారు, మెదక్ ప్రజలకి మీరు ఇచ్చే హామీ ఏంటి? ఎందుకంటే నరేంద్ర మోడీ గారి గ్యారెంటీ కాకుండా మీ నుంచి కూడా కొన్ని హామీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి గ్యారెంటీ రఘునందన్ రావు ఇచ్చేటువంటి హామీ. కాంగ్రెస్ పార్టీ లాగా అడగోలు హామీలు ఇచ్చి మాట తప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు. నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఈ దేశానికి మమ్మల్ని గెలిపిస్తే మేము ఏం చేస్తామనేటువంటి విషయం లోపల చాలా స్పష్టంగా ఒక మేనిఫెస్టోని ప్రజల ముందు ఉంచినారు. దిస్ ఎలక్షన్ ఈజ్ నాట్ ఫర్ ఏ సింగిల్ సీట్ ఆర్ సింగిల్ ఎలక్షన్, ఇట్ ఈస్ ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ప్రింటెడ్ రూపంలో తన మేనిఫెస్టోని ఈ దేశ ప్రజల ముందు ఉంచింది. ఉదాహరణకి ఇట్లాంటి ఒక 2 రూమ్లు ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి పైన సోలార్ విద్యుత్ కోసం అని చెప్పి మీకు సబ్సిడీ ఇస్తాం, మీరు పెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. అంటే భవిష్యత్తులో మీకు కరెంట్ రాదు అని చెప్పడానికి మేము సోలార్ ప్యానెల్ పెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీలాగా నీకు 200 యూనిట్లు అయితే ఫ్రీ కరెంట్ అని అబద్ధపు హామీలు ఇవ్వదలుచుకోలేదు. కాంగ్రెస్ ఇచ్చేటి హామీలు, మోడీ గారు ఇచ్చేది, భారతీయ జనతా పార్టీ ఇచ్చేది గ్యారంటీలు. అబద్ధపు హామీ అన్నారు, కానీ అది నెరవేరుతున్న ఎక్కడ నెరవేరుతుంది? మీరు అన్నారు అబద్ధపు హామీ. అవును, అబద్ధపు హామీ. ఎందుకో నేను చెప్తా. కేసీఆర్ ఉంటే 5,000 వస్తుంది, కేసీఆర్ పోతే 15,000 వస్తుంది అన్నాడు. వచ్చిందా 15,000? ఆటో డ్రైవర్లారా బాధపడకండి, మీకు వచ్చే నెల నుంచి 12,000 ఇస్తా అన్నాడు. కావాలంటే కింద ఉన్నాయి కార్లు, పుస్తకాలు తెప్పిమంటే తెప్పించి ఇస్తాను. నేను చెప్పలేదు. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కేసీఆర్ 1,00,000 కోట్లు దోసుకున్నాడు, ఆ 1,00,000 కోట్లను వెనక్కి తీసుకొస్తాం, దానితోటి మేము ఇచ్చిన 6 హామీలను అమలు చేస్తామన్నాడు. రాహుల్ గాంధీ నోటితో చెప్పించినాయి అవి హామీలు. 2014 తెలంగాణ విభజన జరిగింది సచిన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అని పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం అని చెప్పి. దాంట్లో కూడా హామీలే రాసిరాళ్ళు. చట్టం చేసేటప్పుడు కూడా హామీలు రాసేది కాంగ్రెస్ పార్టీ. పోలవరంకి జాతీయ హోదా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాళేశ్వరానికి రాయలేదు, మరి లేదా అప్పుడున్న ప్రాణహిత చేవలకు రాయలేదు. ఇప్పుడు వచ్చి మేము హామీలు ఇస్తాం, మమ్మల్ని నమ్మండి అంటే ఎట్లా కుదురుతుంది? వాళ్ళు ఇచ్చేటివి హామీలు, మేము ఇచ్చేటివి గ్యారంటీలు. మోడీ గ్యారంటీ అంటే అది ఖచ్చితంగా నెరవేరే గ్యారంటీ అని ప్రజలు నమ్ముతా ఉన్నారు. మీకు ఉచితాల పేరిట 200 యూనిట్లు ఫ్రీ కావాలన్నా, లేదా మీరు ఉన్నంతకాలం, మీ ఇల్లు ఉన్నంతకాలం పైన పెట్టినటువంటి సోలార్ టాప్ తోటి నీకు వచ్చే ఫ్రీ 200 యూనిట్లు దాటినా నీకు వచ్చేటువంటి కరెంట్ కావాలని అర్థం చేసుకోండి. మీరేమంటున్నారు? పిల్లలకి చేపలు బట్టి ఒలిసి ముళ్ళన్నీ పక్కకు పెట్టి తినుబిడ్డ అని మీరు చెప్తున్నారు. మేమేం చెప్తా ఉన్నాం? నేను ఉన్నా లేకున్నా చేపలు పట్టడం నేర్పిస్తే రేపు నా కొడుకో కూతురో తన కాళ్ళ మీద తను నిలబడి బతుకుతుందని మేము చెప్తా ఉన్నాం. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ భాజపా. రైట్. రఘునందన్ గారు,
రాష్ట్రంలో 5గురు బీజేపీ ఎంపీలను గెలిపించడానికి మోడీ దగ్గర కేసీఆర్ సుపారీ తీసుకున్నాడని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. నిజమేనా? నిజమైతే దాంట్లో మీ నియోజకవర్గం కూడా ఉందా? ఇట్లాంటి మాటలు ఏంటంటే వినడానికి సొంపుగా ఉంటాయి, రాజకీయాల్లో ప్రజల్ని రెచ్చగొట్టడానికి అనుకూలంగా ఉంటాయి తప్ప నేనంటా ఉన్నా అదే మాట. 2015లో ఓటుకు నోటుతోటి పట్టపగలు దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని రఘునందన్ రావు అంటలేడు, చంద్రమౌళి సార్ అంటలేడు. కేటీఆర్ అన్నాడు, కేసీఆర్ అన్నాడు, హరీష్ అన్నాడు, కవిత అన్నది, మొత్తం టీఆర్ఎస్ అన్నది, వాళ్ళ పేపర్ అన్నది, వాళ్ళ టీవీ కూడా అన్నది. 2015లో పట్టపగలు నోట్ల కట్టలు పట్టుకపోయి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్సీలను గెలిపించేందుకు దొరికిన దొంగ అని చెప్పి కనబడ్డ ప్రతి దగ్గర అరిచిండ్రు. ఏమైంది సార్? 2015లో దొరికిన దొంగను 2024 దాకా ఎందుకు గుర్తిస్తలేరు సార్? ములాఖత్ అయినరా? ఏ బంధం సార్ మీ ఇద్దరి మధ్యలో ఉన్నది? అక్రమ సంబంధమా, ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయా? ఎందుకు రేవంత్ రెడ్డిని క్షమించింది తెలంగాణ? ఎందుకు చంద్రశేఖరరావు గారు రోజు పొద్దున అంత తిట్టే రేవంత్ రెడ్డి గారి మీద ఒక్క కేసు ట్రయల్ నడిపేయలేదేంటి సార్? చిన్న కేసు కదా, ముఖ్యమంత్రి గారు కంట్రోల్లో ఉంటుంది కదా ఏసీబీ అనే డిపార్ట్మెంటు. ఏసీబీ ఛార్జ్షీట్ వేసింది కదా, ఒక ట్రయల్ ఎందుకు నడిపేయలేకపోయారు సార్ 2015 నుంచి 2024 దాకా? ఇది సంబంధం కాదా సార్? ఇది దీని వెనకాల ఉన్న సుఫారీ ఏందో రేవంత్ రెడ్డి చెప్తే సుఫారీలు ఇచ్చుడు తీసుకోవడం రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయితే అప్పుడు ప్రజలకు చెప్పాలి. నేను ఇక కవితకి ఇంత సుఫారీ ఇచ్చిన కాబట్టి నా కేసు నడతలేదని చెప్పమనుండ్రి, లేదా హరీష్కి ఇంత సుఫారీ ఇచ్చిన కాబట్టి నా కేసు ట్రయల్ నడవలేదని చెప్పమనుండ్రి. కానీ ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఇద్దరు కలిసి మా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని. సో కొంతమంది మీడియా మిత్రుల మీద నాకు కొంచెం కోపం ఉంది సార్, కొంచెం ప్రేమ కూడా ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ గారిని పిలిచిన ఈడీఏ, రాహుల్ గాంధీ గారిని పిలిచిన ఈడీఏ, రాబర్ట్ వాద్రాను పిలిచిన ఈడీఏ 2 నెలల తర్వాత కవిత గారిని కూడా పిలిచింది సార్. మరి సోనియా గాంధీని కూడా అరెస్ట్ చేయలేదు ఈడీ, రాహుల్ గాంధీని అరెస్ట్ చేయలేదు ఈడీ, రాబర్ట్ వాద్రాను అరెస్ట్ చేయలేదు ఈడీ. మరి కాంగ్రెస్ బీజేపీ ఒకటే కదా సార్ మరి అరెస్ట్ చేయకపోతే? ఆడ 2 ఒకటి కానప్పుడు కవితను పిలిచి అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎట్లయినాయి సార్? అంటే మీరు ఎర్రంగా వేసుకున్నారు కాబట్టి మీ కళ్ళు ఎర్రగానే కనబడతాయి సార్. దానికి నేనేం చేస్తా చెప్పు? లైలాన్ని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కొంతమందిని పెట్టుకొని కొంతమంది మీడియా మిత్రుల సహకారంతో పొద్దున్న లేస్తే అబద్ధాలని ప్రచారం చేసేందుకు పనిచేసింది. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అన్నట్టు. ఎగ్జాక్ట్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రచారం బాగా జరిగినమాట నిజం కాదా? బీజేపీ సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు సార్, నేను అదే చెప్తా ఉన్నా. కవిత గారిని పిలిచే కంటే ముందు శ్రీమతి సోనియా గాంధీ గారిని అదే ఈడీ ఆఫీస్కు పిలిచిరు సార్. కొన్ని పేపర్లు రాసినాయి 8 hours శ్రీమతి సోనియా వాజ్ గ్రిల్డ్ బై ఈడీ అని రాసిరు, ఇంగ్లీష్ పేపర్లు రాసిరు సార్. నేను చెప్తలేను ఈ మాట. రాహుల్ గాంధీని కూడా పిలిచి 2 రోజులు 3 రోజులు కూర్చోబెట్టిరు సార్. మరి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయలేదు కదా సార్ ఈడీ? అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటా సార్? నాకు తెలియక అడుగుతున్నాను, మీ అంతా చదువుకోలేదు సార్. సోనియా గాంధీని అరెస్ట్ చేయకపోతే ఈడీ బీజేపీ కాంగ్రెస్ ఒకటని అర్థమా? అది ఒకటైతే అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కూడా కవితను అరెస్ట్ చేయకపోతే ఒకటని చెప్పుండ్రి. అది ఒకటి కాకపోతే ఇది కూడా ఒకటి కాదని ఒప్పుకోండి అంటున్నా. అదే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని ప్రజలకు చెప్పడం కోసమే కవితను అరెస్ట్ చేశారు ఈసారి, ఇది రాజకీయ లబ్ధి కోసమే చేశారనే కూడా వాదన ఉంది. సో 2 ఆర్గ్యుమెంట్స్ని మీరే తెచ్చి పెడతా ఉన్నారు. అరెస్ట్ చేయకపోతేనేమో మీరిద్దరు దోస్తులు అంటున్నారు, అరెస్ట్ చేస్తే ఇంకొక రకమైనటువంటి పదాన్ని అన్వయిస్తూ ఉన్నారు. అందుకని నేనేమంటున్నా సార్, మీరు అక్కడ ఉంటే మాట అట్లా వస్తుంది, మీరు ఇక్కడికి వస్తే ఇంకో రకంగా వస్తుంది సార్ మాట. అందుకని లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతోటి చూస్తేనే లైలా అందంగా ఉంటుంది సార్. అందరికీ లైలా అందంగా కనబడదు సార్. లైలా మజ్నుకే అందంగా కనబడుతుంది. మీరు అది అర్థం చేసుకోవాలి. ఇష్యూ బేస్డ్గా మీరు వస్తలేరు. అక్కడ మీరు జనరల్ కామెంట్గా పాస్ ఆన్ చేస్తూ ఉన్నారు. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు మీరు, అంతేనా? ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇంకా మా ఇద్దరి మధ్యన దోస్తానేముంది? ఏం లేదు. ఆయన ఎంఐఎం తోటి అంటగాగిట ఆయనే. మేము ఎంఐఎం బద్ద శత్రువులం. వాళ్ళు ఈస్ట్ అయితే మేము వెస్ట్ సార్, వాళ్ళు నార్త్ అయితే మేము సౌత్, వాళ్ళు మేము ఎట్లొకటి అవుతాం సార్? దానం నాగేందర్ కాంగ్రెస్లో ఉంటాడు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్లోకి వస్తాడు. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోతే మళ్ళీ అదే దానం నాగేందర్ మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తాడు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకోటి బొరుసు సార్. అవి 2 అట్లా ఫెవికాల్ బంధంతో దగ్గరకు ఉంటాయి. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, దాన్ని కొంతమంది మీడియా మిత్రులు వాళ్ళకి అనుకూలంగా రాస్తుంటారు సార్. అంతకుమించి బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యలో ఏ బంధము లేదు. మా బంధం ఈ దేశ ప్రజల బంధం. మా బంధం ఈ దేశం బాగుండాలి, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి కవితలు, కేసీఆర్లు, రేవంత్ రెడ్డిలు, చంద్రమౌళి గారు ఎవరు కూడా ఎక్సెప్షన్ కాదు సార్ దానికి. కానీ రఘునందన్ గారు, మీ పార్టీ నుంచి అసెంబ్లీ టైంలో విజయశాంతి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ముఖ్యంగా విజయశాంతికి సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కవిత అంశంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని మాకు అనిపించింది కాబట్టి పార్టీ నుంచి బయటకు వచ్చామన్నారు. సో ఆ మాట ఈడీని అడిగితే బాగుండేది. బీజేపీ అరెస్ట్ చేస్తారు. బేసికల్గా పొలిటికల్ లీడర్స్ కానీ జర్నలిస్ట్ మిత్రులు కానీ
మిస్ అవుతున్నటువంటి లింక్ ఎక్కడ అంటే కవితని బీజేపీ ఎందుకు అరెస్ట్ చేస్తుంది? కానీ రఘునందన్ గారు కవితని బీజేపీ మోస్ట్ ఆఫ్ ద కవితని బీజేపీ ఎందుకు అరెస్ట్ చేస్తుంది సచిన్ గారు? సోనియా గాంధీని బీజేపీ ఎందుకు అరెస్ట్ చేయలేదు సచిన్ గారు? అరెస్ట్ చేయాల్సింది మేము కాదు సార్, అరెస్ట్ చేయాల్సింది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. వాళ్ళకి సరైనటువంటి సాక్ష్యాధారాలు దొరికినప్పుడు కవిత పోతుంది, కేసీఆర్ పోతాడు, సోనియా గాంధీ గారు పోతారు, మీరు కూడా పోతారు, నేను కూడా పోతా. తప్పు చేసినప్పుడు ఎవడైనా అడిగి పోవాల్సిందే సార్. దాని గురించి ఎందుకు బాధపడుతున్నారు? రైట్. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ గురించి మాట్లాడినప్పుడు కేవలం అపోజిషన్ మాత్రమే టార్గెట్గా వెళుతున్నాయి అనేది ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు, నేషనల్ మీడియాలో కూడా వచ్చిన వార్తలు. సో అంటే ఏంటిది దీనికి? ఇప్పుడు ఒక దగ్గర ఈడీ రైడ్ చేసింది లేదా ఐటీ రైడ్ చేసింది, వాళ్ళ ఇంట్లో ఒక రూపాయి దొరకలేదు, వాళ్ళు శ్రీరామచంద్రుడు అని ఒక కేసు చెప్పుర్రు. అంటే మీరు తప్పు చేస్తారు, మీరు దొరుకుతారు, మీ మీద కేసు అవుతుంది, మీరు జైలుకు పోతారు. కానీ నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నాకు ఎగ్జంప్షన్ ఇవ్వమంటుర్రా? ఏం చెప్పదలుచుకోరు మీరు? ఎవరి మీదనైనా రైడ్ జరిగితే వాళ్ళ దగ్గర ఏం దొరకలేదనేటోళ్ళు పలానా వాళ్ళు ఉన్నారని చెప్పుండ్రి. మా ఇంట్లో రూపాయి దొరకకపోతే నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరని చెప్పుండ్రి, తప్పుడు కేసులు పెట్టిరని చెప్పుండ్రి, ఛార్జ్షీట్ తప్పుడు వేసిందని చెప్పుండ్రి. సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే సార్ ఐఎమ్ నాట్ ఓన్లీ ద వన్ ఏజెన్సీ, నా పైన ఇంకోటి ఉంటుంది జ్యుడిషియరీ. నన్ను తీసుకుపోయి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తారు. నన్ను అరెస్ట్ చేయడానికి సరి అయిన కారణాలు ఉన్నాయని నమ్ముతూనే జడ్జి నన్ను రిమాండ్ చేస్తారు, లేకపోతే ఇంటికి పంపిస్తాడు సార్. కానీ ఎందుకు మరి ఈ టాక్ వస్తుంది? మీ పార్టీలోకి అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఈడీ రైడ్లు అవుతాయి, సిబిఐ రైడ్లు అవుతాయి, కానీ మీ పార్టీలోకి వచ్చిన తర్వాత వాషింగ్ మెషిన్ ఈ పేరు అనేది మధ్యకాలంలో మీరు కూడా వినుంటారు. కానీ ఎందుకు ఇంత ప్రచారం? నేను అదే చెప్పిన సార్, నిజం నిద్ర లేచేసరికి అబద్ధాన్ని ప్రచారం చేయాలనేది ఒక నానుడి సార్. ఒక పేరు చెప్పుండ్రి. రఘునందన్ రావు మీద 12 కేసులు పెట్టింది స్టేట్ గవర్నమెంట్, ఎత్తేయలేదు కదా. మరి మా బీజేపీలు చెప్పేమి ఎత్తేయలేదు కదా. ఎందుకు ఎత్తేస్తారు సార్? కేసులు ఎత్తేయడానికి ఒక విధానం ఉంటుంది సార్. సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు, పోలీసుల పనితీరు, కోర్టు పనితీరు, చట్టాల గురించి తెలియని వాళ్ళు ఏదో 2 మాటలు గూగుల్లో చదువుకొని నోటుకు వచ్చింది మాట్లాడుతుంటారు సార్. ఇది దురదృష్టకరం. కోర్టులో ట్రయల్ నడుతుందో నడదో నాకు తెలియదు, కానీ మన టీవీలలో అయితే రోజు ట్రయల్ నడిపిస్తారు సార్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రఘునందన్ రావు మీద ఎఫ్ఐఆర్ అయిందనుకోండి ఉదాహరణకి, ఈ ఎఫ్ఐఆర్ని మీడియానో బీజేపీ కొట్టేది సార్, టీఆర్ఎస్ కొట్టేది. దీన్ని కొట్టేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. సరి అయిన సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్లో ఫైనల్ రిపోర్ట్ అని ఒక ఫైనల్ రిపోర్ట్ వేయాలి. రఘునందన్ రావు మీద పలానా కేసు పెట్టినాం, ఇన్వెస్టిగేషన్ చేసినాం, 12 మంది సాక్షుల్ని విచారించినాం, ఎవరి దగ్గర నుంచి కూడా రఘునందన్ రావుకు వ్యతిరేకంగా సరి అయిన సాక్ష్యాధారాలు లభించలేదు కాబట్టి రఘునందన్ రావు మీద నమోదైనటువంటి కేసులో మేము ఛార్జ్షీట్ వేయలేం, ఫైనల్ రిపోర్ట్ వేస్తున్నాం, ఇచ్చినటువంటి దరఖాస్తు తప్పుడు దరఖాస్తు అని ఈ కేసుని క్లోజ్ చేయండి. దిస్ ఈజ్ ద వన్ ఆప్షన్ బిఫోర్ ద పోలీస్. సెకండ్ ఆప్షన్, మేము 12 మంది సాక్షుల్ని విచారించడం, వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాధారాలు ఇవి, దీని ప్రకారం రఘునందన్ రావు తప్పు చేసినాడు కాబట్టి ఈయనను శిక్షించండి, పోలీస్ ఛార్జ్షీట్ వేస్తారు. వన్స్ ఛార్జ్షీట్ ఈజ్ ఫైల్డ్, ద రోల్ ఆఫ్ ద పోలీస్ ఈజ్ కంప్లీటెడ్. అప్పుడు మాట్లాడాల్సింది అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు మాట్లాడాలి, ట్రయల్ నడపాల్సింది జడ్జి గారు, సాక్ష్యం చెప్పాల్సింది ఈ 12 మంది. ఫుల్ లెంత్లో ట్రయల్ అయిపోయిన తర్వాత మీరు దోష నిర్దోష నిర్ధారించాల్సింది జడ్జి గారు. అప్పుడు పోలీసులకు పాత్ర ఉండదు, బీఆర్ఎస్కి పాత్ర ఉండదు, బీజేపీకి ఉండదు, కాంగ్రెస్కి ఉండదు. ఇంత క్లియర్ ప్రొసీజర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అలాంటి వ్యక్తులు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, ఈడీ సిబిఐ కావచ్చు, ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఎవరు ఎంతలా పనిచేస్తున్నాడని చూపిస్తానన్న పరిస్థితి. ఎందుకని కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పినారు. అరవింద్ కేజ్రీవాల్ గారి కంటే 2 అక్షరాలు చట్టం గురించి ఎక్కువ తెలిసిన వ్యక్తి ఆడ కుర్చీలో కూర్చున్నాడు. ఈజ్ నాట్ కన్విన్స్డ్. ఇంకేం చేస్తారు మీరు? ఇంకా చేయాల్సింది ఏముంటుంది? కడుపు నొస్తే డాక్టర్ దగ్గరికి పోవాలి, పోలీసు వాళ్ళు కేసు పెడితే జడ్జి దగ్గరికి పోవాలి. ఆ జడ్జి గారే మీరు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ని నమ్మలేదు, మీరు నేరం చేసినారు అని చెప్పడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని నేను విశ్వసిస్తున్నా కాబట్టి మిమ్మల్ని 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నా అని రాస్తారు ప్రతి జడ్జి గారు. అది అరవింద్ కేజ్రీవాల్ గారు ఆర్గ్యూ చేసిరు కదా, నా కేసు నేనే ఆర్గ్యూ చేస్తా అన్నాడు, చేసుకోమన్నాడు జడ్జి, చేసిండు. జడ్జి వాజ్ నాట్ కన్విన్స్డ్, సో బెయిల్ రాలేదు. బెయిల్ రాకపోతే ఏడికి పంపాలి? గాడికే పంపాలి. కానీ రఘునందన్ గారు ఎవరినైతే అవినీతి పరులు అని చెప్పారో మోడీ కానీ బీజేపీ నాయకులు ఎందుకు వాళ్ళనే మళ్ళీ పార్టీలో చేర్చుకుంటున్నారు? లైక్ మోడీ గారు, అశోక్ చవాన్ కావచ్చు, అజిత్ పవార్ కావచ్చు, ఇంకా తపస్ రాయ్ కావచ్చు, చాలామంది ఉన్నారు అలాగా. సార్ నేను రాజకీయ పరంగా మిమ్మల్ని విమర్శిస్తుండొచ్చు, లేదా రేవంత్ రెడ్డినో హరీష్ రావు గారినో విమర్శిస్తుండొచ్చు, కానీ ఇది రాజకీయ విమర్శనే. నేను విమర్శించింది రాజకీయ విమర్శనే. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ జడ్జి గారి ముందు ఛార్జ్షీట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ద ఫైనల్ డిసిషన్ టేకింగ్ అథారిటీ ఈజ్ ద కోర్ట్. జయలలిత గారి మీద కేసు వేసిర్రు, సుబ్రహ్మణ్య స్వామి గారు కొట్లాడిరు. 18 సంవత్సరాలు కొట్లాడితే కానీ జయలలిత గారిని దోషి అని కోర్టు నిరూపించలేకపోయింది. మీకు చెప్పాలి చంద్రమౌళి సార్, ఆ మధ్యలో ఆమె 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. కేసు మొదలైన నాటి నుంచి ఆమెకు శిక్ష పడేటువంటి 18 సంవత్సరాల మధ్యకాలంలో
2 సార్లు ఆమెను ముఖ్యమంత్రి గెలిపించారు ప్రజలు. ఇదంతా అయిపోయినాక ఆమె దోషి అని చెప్పి ఒక కోర్టు తెలిసింది. 18 సంవత్సరాలు పట్టింది. దిస్ ఈజ్ ఇండియన్ జ్యుడిషియరీ. దాని గురించి నేనేం చేయగలుగుతాను, మీరేం చేయగలుగుతారు? అంటే మీరు లీగల్గా మాట్లాడుతున్నారు. పబ్లిక్గా ప్రధాని మోడీయే అశోక్ చవాన్ అవినీతి రాజకీయ ఆరోపణ అని చెప్తా ఉన్నాను. మళ్ళీ ఆయన మీరు పార్టీలో చేసేది రాజకీయ ఆరోపణ. మేము చేసిన ఆరోపణల మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఛార్జ్ షీట్ వేయాలి, కోర్టు దాన్ని సర్టిఫై చేయాలి. ఇట్ టేక్స్ టైం అని చెప్తా ఉన్నాను సార్. బట్ మీరు ఎంత ప్రొసీజర్ అన్నప్పుడు అవినీతి చేసిన వాళ్ళని జైల్లో పెడతామనేది ఎందుకంటారు? మరి ఇట్ ఈస్ కామన్ సెంటెన్స్. రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్ పడుతుంది. కానీ ఎలా మీరు అన్నారు ఫైన్ పడుతుంది. కావచ్చు, ఈడీ కావచ్చు, తమ పని తాము చేసుకెళ్ళిపోతాయి అన్నప్పుడు మీరెలా చెప్పగలరు వాళ్ళు జైల్లో పెడతామని? ఇప్పుడు తప్పు. ఇప్పుడు నాకంటే కవిత కంటే ముందు అరెస్ట్ అయిన వాళ్ళు రిమాండ్ కేసు డైరీలు ఉంటాయి. మీరు అదే అర్థం చేసుకోవాల్సింది. కవితను అరెస్ట్ చేసే కంటే ముందు శరత్ చంద్రారెడ్డి అయిండు, అంతకుముందు సత్యేంద్ర జైన్ అయినరు, ఇట్లా 10 మంది అయినరు. వాళ్ళని రిమాండ్ చేసినప్పుడు వాళ్ళ రిమాండ్ కేసు డైరీలో రాసినారు మేము ఇంతమందిని కలిసి పని చేసినామని చెప్పి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టంలో ఇప్పుడు ఈ స్టూడియోలో 10 మంది ఉన్నాం. ఇక్కడ ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఈ 10 మంది విల్ బి హెల్డ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. రఘునందన్ రావే కత్తితో పొడిచిండు సచిన్ని, రఘునందన్ రావు ఒకడే ముద్దాయి అని చెప్పడానికి వీల్లేదు. మేము 10 మందిని కలిసి వచ్చాము, మిమ్మల్ని కత్తితో రఘునందన్ ఒకడే పొడిచినాడు, బట్ ఈ 10 మందికి కూడా కామన్ ఇంటెన్షన్ ఉందనే చట్టం చెప్తుంది. రెడ్ విత్ 34 అని చెప్తుంది. మీకు ఇంకో విషయం చెప్తా. ఆ తలుపు బయట ఒకడు కాపలా ఉన్నాడు, లోపల ఏం జరుగుతుందో చూడడానికి. ఆ కాపలా ఉన్నాడు కూడా లోపల జరిగిన దానికి ఈక్వల్లీ రెస్పాన్సిబిలిటీ అని చెప్తారు. మీ బిల్డింగ్ కింద గేట్ కాడ నేను ఒకరిని పెట్టుకొని వచ్చినా అనుకోండి, పోలీసు వాళ్ళు లోపలికి రాకుండా, హీ ఈజ్ ఆల్సో హెల్డ్ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్లీ అని చెప్తారు. ఇక్కడ హత్య జరిగితే కత్తి ఒక రఘునందనే పొడిచినా ఈడున్న వచ్చిన వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది సార్. ఇది చట్టం చెప్తుంది. రఘునందన్ గారు, ఆగస్ట్ సంక్షోభం అని చెప్పి మధ్య మీ నేతలు కొత్త పదం ఎత్తుకున్నారు. మీరు కూడా నిన్న మాట్లాడారు. ఏంటి అసలు ఈ ఆగస్ట్ సంక్షోభం ఏంటి? ఆగస్టులో కాంగ్రెస్ ఏమన్నా కూలగొట్టబోతుందా బీజేపీ? ఎనీ యాక్షన్ ప్లాన్? సార్ ఇప్పుడు స్వయంకృత అపరాధం రాజకీయాల్లో హత్యలు ఉండవు సార్, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. మీరు చేసినటువంటి పొరపాట్లకి మీరే బలవుతారు తప్ప ఇంకొకరు బలిగారు సార్. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా శ్రీధర్ అన్న. ఓకేనా? ఇంతకుముందు దేవుని దగ్గర ఈ కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇట్లాంటి లేకపోయిండు. చిత్రగుప్తుడు ఒక్కడే ఉంటుండే, పాపం రాస్తూ ఉంటుండే. అందుకని వెనకడికి మీ నాయననో మీ తాతనో ఏం చెప్తారంటే, శ్రీధర్ తప్పు చేయకురా, తప్పు చేస్తే నీ పిల్లం పిల్లలకి ఉసురు తాకుతుందిరా బాబు అని చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు కూడా హుషారైంది, దేవుని దగ్గర కూడా ల్యాప్టాప్లు వచ్చింది. నీ లెక్క నీకే చెప్తున్నాడు. పాపం భార్య పిల్లల్ని ఎందుకు కోసపెట్టాలని శ్రీధర్ తప్పు చేస్తే శ్రీధర్కే ఇస్తూ ఉన్నాడు. అట్లా కాంగ్రెస్ ఏమైనా తప్పులు చేసుకుంటే వాళ్ళే అనుభవిస్తారు. అయితే ఇక్కడ ఆగస్టుకి ఎందుకు లింక్ అవుతుందంటే, రేవంత్ రెడ్డి గారి ఆరిజిన్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఎడమకు కుడి పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా కంఫర్టబుల్గా లేనట్టు కనబడుతున్నారు కాబట్టి ఎవరు ఇద్దరు పదే చెప్తారు ఎడమ కుడి? మీరు రోజు టీవీలు చూస్తుంటారు కదా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఎడమ చేతికి ఎవరున్నారు, కుడి చేతికి ఉన్నారు, రేపు చూడుండ్రి వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయి, వాళ్ళు ఎట్లున్నారు చూడుండ్రి. ఉదాహరణకి నెంబర్ 2గా ఈ పక్కన బట్టి గారు కూర్చుంటారు. బట్టి గారు మొన్న సిపిఎం పార్టీ ఆఫీస్కి పోయారు, మాకు మద్దతు ఇరి నరేంద్ర మోడీని ఓడగొట్టాలని ఇక్కడ బట్టి గారు అడుగుతున్నారు. ఇదే టైంలో అదే రోజు సేమ్ టైంలో ఈ పక్కన రేవంత్ రెడ్డి గారు అడిగిపోయారు. ఏడికి? ఆ పక్కనున్న రాష్ట్రానికి పోయారు, కేరళకు పోయారు. కేరళకు పోయి పినరసు విజయన్ అనే ముఖ్యమంత్రి నోటికి ఎంత వస్తే అంత తిట్టిండు. కమ్యూనిస్టు వాళ్ళు అవినీతి పరులు, దొంగలు, కమ్యూనిస్టులు, వీళ్ళు ఏదో రకరకాలైనటువంటి మాటలు తిట్టిరు. సో ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది ఒకటి, ఇక్కడ బట్టి విక్రమార్క గారిది ఒకటి ఉంటుందా సార్? కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే ఉండాలి ఎజెండా. కాంగ్రెస్కు కమ్యూనిస్టులు దోస్తులు అయితే తెలంగాణలో దోస్తులు కావాలి, ఆంధ్రప్రదేశ్లో దోస్తులు కావాలి, తమిళనాడులో కూడా దోస్తులు కావాలి, ముఖ్యమంత్రి గారికి దోస్తులు కావాలి, ఉప ముఖ్యమంత్రి కూడా దోస్తులు కావాలి. ఉప ముఖ్యమంత్రి ఏమో మీరు దేశభక్తులు రాండ్రి మాకు సపోర్ట్ చేయరు అంటాడు, ముఖ్యమంత్రి ఏమో వాడు దొంగ అని తిట్టొస్తా ఉన్నాడు. నేను ఎందుకు చెప్తా అన్న, వాళ్ళ మధ్యన గ్యాప్ ఉందా లేదా అనేది వాళ్ళు మాట్లాడుతున్న పనులతో కనబడుతుంది కదా. ఈ గ్యాప్ని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. మాకేం అవసరం అన్నా, మాకేం అవసరం అన్నా? నువ్వు ఒక మాట చెప్పినావు. నువ్వు ఏమని చెప్పినావు? ఎవడన్నా ఎమ్మెల్యే పార్టీ మారితే రాళ్లతో కొట్టు చంపమని చెప్పినావు. అదే నువ్వు ఏమన్నావు 3 నెలలు దాటినాక ఇయ్యాలా, నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని కాదు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, నేను పీసీసీ ప్రెసిడెంట్ పనిచేస్తా, నేను రేపటి నుంచి గేట్లు తీస్తా అన్నావు. 2 జరుగుతాయి సచిన్ గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది. గేటుకి ఇటు కొందరు ఉన్నారు, గేటుకి అటు కొందరు ఉన్నారు. మీరు మధ్యలో గేటు ఉంది, పోయి గేటు తీసిర్రు. సచిన్ ఉద్దేశం ఏంటంటే అవతల ఉన్న వాళ్ళు యువతలకి రావాలనేది కోరికతోటి సచిన్ గేటు తీసిండు. కానీ యువతలు ఉన్న వాళ్ళు అవతలకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సచిన్ మీదనే ఉంటుంది. పోతే ఏం చేస్తారు? ఎవరు వెళ్ళేవాళ్ళు? నాకెందుకన్నా, వాళ్ళని అడిగితే చెప్తారు, వాళ్ళే చెప్తారు, నేనెట్లు చెప్తాను? కాదు, ఎంత ధైర్యంగా ఎంత నమ్మకంతో చెప్తున్నారుగా. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి కంటే చాలామంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళు మేమే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు, అనుకున్నారు, ఆశపడ్డారు. తప్పనిసరి పరిస్థితులలో అధిష్టానం చెప్పిందని నోరు మూసుకొని రేవంత్ రెడ్డి గారికి కుడి ఎడమలుగా కూర్చుంటున్నారు. సో ఎవరికైనా అన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కావాలనిపిస్తుంది, మంత్రి అయినాక ముఖ్యమంత్రి కావాలనిపిస్తుంది. అట్లా ఆ పక్కన కూర్చున్న వాళ్ళు మేము
అరే ఈయన నినాక మొన్న వచ్చి మా కుర్చీ గుంజుకుపోయిందని బాధపడుతున్న వాళ్ళు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు. కొంతమంది ఆన్ రికార్డులో మాట్లాడతారు, కొంతమంది ఆఫ్ ది రికార్డులో మాట్లాడతారు. వాళ్ళు ఎవరో నాకంటే ఎక్కువ మీకే తెలుసు, ఎందుకన్నా నా నోటితో చెప్పిస్తారు. ఆఫ్ ద రికార్డ్ అంటూ ఒక మాట అన్నారు కాబట్టి ఒక బైట్ ప్లే చేస్తున్నాను. ఆ బయటకి సంబంధించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ అలాగే హరీష్కి సంబంధించి ఒక కాన్వర్సేషన్ జరిగింది అనేది ఒక బైట్ ఉంది. ఆ బైట్ చూపిన తర్వాత మళ్ళీ క్లియర్గా మాట్లాడుకుందాం. బైట్ ప్లీజ్. రాత్రి 10:15 ఎయిర్ ఇండియా విమానం A10389 అనే విమానంలో ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరూ కలిసి బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిండ్రు. విమానం ప్రారంభమయ్యేటప్పుడు ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇద్దరు. విమానం టేకాఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు. ఆ 2 గంటలు ఏం డిస్కషన్ జరిగింది విమానంలో? ముఖ్యమంత్రి వస్తుండేనే హరీష్ రావు ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకుంటా? ఎందుకు మీరిద్దరు కలిసి ట్రావెల్ చేసిరు? రఘునందన్ గారు, ఏంటి ఆ కాన్వర్సేషన్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది మీకు బిజినెస్ క్లాస్లో వారితో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రయాణిక మిత్రుడు నాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో రఘునందన్ రావును ఎదుర్కోవడానికి మీరు ఎవరిని పెడుతున్నారు, మేము ఎవరిని పెట్టాలని ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. సో దిస్ కన్వర్సేషన్ వాజ్ రికార్డెడ్ బై వన్ ఆఫ్ ద ప్యాసింజర్ హూ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బిజినెస్ క్లాస్. ఇది ముఖ్యమంత్రి గారు వెనకాల ఉండేటువంటి షాడో టీంలో ఒకరు గమనించినారు. సంబడి వాజ్ రికార్డింగ్ బై కీపింగ్ ద ఫోన్ లైక్ దిస్ అనేది ఆయన గమనించిండు పోలీస్ ఆఫీసరు. హీ వెంట్ టు దట్ ప్యాసింజర్, నీ ఫోన్ ఇవ్వమన్నాడు. ఎవరు నువ్వు అంటే నేను పోలీస్ అని ఐడి చూపించిండు, ఫోన్ తీసుకున్నాడు, మాట్లాడి డిలీట్ చేసిండు. లేకపోతే వాళ్ళ ఆడియోనే మీకు వినిపించేటోని నేను. వాళ్ళ అదృష్టవంతులు, నాకు అక్కడ స్కిప్ అయిపోయింది అట్లా. రైట్. దీన్ని ఎవరు ఖండించలేదు కదా మరి. రేవంత్ రెడ్డి ఆ ఫ్లైట్లో రాలేదంటే నేను టికెట్ పంపిస్తాను మీకు. హరీష్ రావు గారు ఆ ఫ్లైట్లో రాలేదని చెప్పమన్నారు, టికెట్ పంపిస్తాను మీకు. వచ్చింది వాస్తవం, అందుకని నోరు మూసుకురు. దొంగకు తేలుగుడితే ఏం చేస్తారన్న? ఇందాక నమ్మకం గురించి మీరు ఒక మాట అన్నారు. నమ్మకం నాకు అంశాన్ని తీసుకొచ్చారు. దుబ్బాకలో మీరు ఓడిపోయారు, ఇప్పుడు మెదక్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అప్పుడు ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయి అనుకున్నారు? ఇప్పుడు గెలవడానికి మీకున్న నమ్మకం ఏంటి మెదక్ నుంచి? సో రేవంత్ రెడ్డి కొడంగల్ ఓడిపోయిండు, మల్కాజ్గిరిలో గెలవలేదా? చంద్రశేఖరరావు కామారెడ్డిలో ఓడిపోయిండు, రేపు ప్రచారం చేస్తాడా 17 మందిని గెలిపిస్తా అని? కానీ అసెంబ్లీ ఎన్నికల్లో హేమా హేమీలు అనుకున్న మీరు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేంద్ర కావచ్చు, వీళ్ళందరూ ఓడిపోయిన. కేసీఆర్ ఓడిపోలేదా? గెలిచారుగా. ఇంకోచు రేవంత్ రెడ్డి ఓడిపోలేదా? గెలిచారుగా. కామారెడ్డిలో ఓడిపోయారా లేదా? నా గెలుపోవటం అనేది రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయిందా లేడా? ముఖ్యమంత్రి అయిందా కాలేదా? కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయిందా లేడా? ప్రతిపక్ష నాయకుడు అయిందా లేడా? అందుకని డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. అంటే ఈసారి పార్లమెంట్లో గెలిచి నెక్స్ట్ టైం మీరు ముఖ్యమంత్రి అవుతారు. ఈచ్ ఎలక్షన్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇండివిజువల్ డిఫరెన్స్. కిషన్ రెడ్డి గారు అంబర్పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయినారు 2018 నవంబర్లో. 2019 ఏప్రిల్లో కిషన్ రెడ్డి గారు ఎంపీ గెలిచిర్రు. మరి ఎమ్మెల్యే గెలిస్తే గదే తెలంగాణ అసెంబ్లీలో గదే లొల్లి, గదే మోరీ, గదే బోరింగ్, ఇంటి ముంగట సీసీ రోడ్ లేదు కానీ ఉండేటోళ్ళు. సో అదృష్టం, దేవుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మిండు. కిషన్ రెడ్డి గారిని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెట్టిర్రు. రోజు పొద్దుగాలు అయితే మోడీ గారి పక్కన, అమిత్ షా గారి పక్కన కనబడతా ఉన్నారు. యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్ సచిన్. దాన్ని యూ కాంట్ చేంజ్ ఆర్ ఐ కాంట్ చేంజ్. సో దాన్నే కర్మ సిద్ధాంతం అని చెప్తారు. బట్ మెదక్ పార్లమెంట్కి సంబంధించి మీకు బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి నీలమతి. ఎవరు మీకు పోటీ? వెంకట్రామరెడ్డికి మెదక్ జిల్లాకి ఏం సంబంధం? ఎవరు వెంకట్రామరెడ్డి? మెదక్లో పుట్టిండా? మెదక్లో పెరిగిండా? మెదక్లో చదువుకున్నాడా? మెదక్లో ఎవడన్నా చచ్చిపోతే వచ్చానని పరామర్శించిండా? మెదక్ని దోసుకున్నది నువ్వు, మెదక్లో అక్రమంగా సంపాదించింది నువ్వు, రింగ్ రోడ్డుని అష్టవంకర్లు తిప్పింది నువ్వు, లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది నువ్వు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఆయన దగ్గర ఆయనకు భజన చేస్తూ ఉంటావు, కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయనకు భజన చేస్తావు, చంద్రశేఖరరావు వస్తే ఈయనకు భజన చేస్తావు. మా మెదక్ జిల్లాకు 30 మంది కలెక్టర్లు పనిచేసిర్రు, అందులో నువ్వో కలెక్టర్వి. శతకోటి బోడి లింగాలలో నువ్వో లింగానివి. నీకు మెదక్ ఏం సంబంధం? నీ సొంత జిల్లాకు పోయి చేసుకోవచ్చబ్బా. నేనేం అడుగుతున్నా, మిగతా ప్రాంతాలు వేరు, మా ప్రాంతం వేరు. మేము ఎందుకు కొట్లాడినాం? మా ప్రాంతం మీద పరాయోడు వచ్చి లొల్లి పెడుతున్నాడు, మా ప్రాంతాన్ని దోసుకుంటున్నాడు అని చెప్పినాం. 600 జీవో అమలు చేయమని కేసీఆర్ చెప్పిండు, రఘునందన్ రావు చెప్పలే. స్థానికేతరులు వచ్చి స్థానికులకు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పిండు. నేను అడుగుతున్నా మీ ద్వారా కేసీఆర్ని, 14 ఏళ్ళు ఉద్యమం చేసినావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసినావు. నువ్వు పుట్టిన గడ్డ మెదక్ గడ్డ, ఒక్కటి దొరకలే నీకు చంద్రశేఖర్ రాయుడా మెదక్లో పుట్టినోడు. పక్క జిల్లాను ఎందుకు తెచ్చి రుద్దుతున్నావు అని అడుగుతున్నా. నువ్వు చెప్పిన 610ని అమలు చేయమని కోరుకుంటున్నాం. ఇన్ వాట్ వే వెంకట్రామరెడ్డి ఈజ్ కన్సర్న్ విత్ మెదక్? దోచుకోవడం, దాచుకోవడం, మా జిల్లా ఆస్తుల్ని అప్పనంగా మింగడం తప్ప నీకు మెదక్ జిల్లాకున్న సంబంధం ఏంది? అరే ఒక హృదయ విదారకరమైన ఘటన చెప్తా. నా బయటలు ప్లే చేసినావు కదా, గది ప్లే చేయన్నా.
వేములగడ్డ అనేటువంటి ప్రాంతంలో మల్లన్న సాగర్లోంచి భూములు ఇచ్చుకొని రైతుల్ని బయటికి పంపిస్తే మల్లారెడ్డి అనేటువంటి ఒక రైతు ఊర్లలో ఇల్లు కట్టుకుంటే పైన దులాలు వాసాలని కట్టెతోటి వేర్చుకుంటామన్నాం మేము. ఆ కట్టెల్ని వేర్చుకొని ఇంటి మధ్యలో దులాలు వాసాలు మొగురాలు అన్నీ తీసుకొని తన చితి తాను వేర్చుకొని దాని మీద పెట్రోల్ పోసుకొని దాని మీద పడుకొని తనను తాను కాల్చుకున్నటువంటి మల్లారెడ్డి ఆత్మ అడుగుతుంది ఇలా వెంకట్రామరెడ్డిని, నువ్వెవనివిరా మెదక్ జిల్లాకని అడుగుతుంది. యూ ఫస్ట్ ఆన్సర్ ఇట్. ఏం చేసినావు మల్లారెడ్డి కుటుంబానికి? ఎట్లా వస్తావు నువ్వు? అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పెట్టి సామాన్లు ఎత్తి బయట వారేసిన నీకొచ్చి ఇలా ఓట్లు అడిగే నైతిక ఎక్కడిది? ఏదో మేము ప్రాజెక్టులు కట్టేందుకు ఖాళీ చేయించినావు. వాట్ ఈస్ ద ప్రొసీజర్ యూ అడాప్టెడ్? మనిషివేనా? ఒక మనిషి తన చితిని తాను వేర్చుకొని తన తండ్రులు కట్టిన ఇల్లుకెళ్ళి దులాలు వాసాలు మొగురాలు తీసుకొని చితి వేర్చుకొని ఆ చితి మీద తనను తాను సజీవ దహనం చేసుకున్న రోజు కూడా స్పందించని వెంకట్రామరెడ్డి అనేటోడు వచ్చి ఇలా మీకు 100 కోట్లు ఇస్తా, మీ మెదకోళ్ళు గరీబోళ్ళు, మీకు స్కూళ్ళు కట్టిస్తా, మీ కాలేజీలు కట్టిస్తా, నీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అని అడిగితే నేను అడుగుతున్నా 2021లో ఫ్రీగా కేసీఆర్ అనేటువంటి కాళ్ళు మొక్కి ఫ్రీగా అయినావు కదా ఎమ్మెల్సీ. ఇలా నువ్వు వచ్చి 100 కోట్లు పెడతా అంటున్నావు కదా ఏడాదికి. మరి 2021లో ఎమ్మెల్సీ అయినావు కదా, 21లో 100 కోట్లు ఎందుకు పెట్టలే? 22లో 100 కోట్లు ఎందుకు పెట్టలే? 23లో 100 కోట్లు ఎందుకు పెట్టలే? 24లో కూడా ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది కదా, ఏవి నీకు 100 కోట్లు? అంటే నువ్వు దోసుకోవడానికి మా అమాయకులైనటువంటి మెదక్ జిల్లా ప్రజల్ని ఒక టూల్గా వాడుకుంటావా? అందుకని వచ్చేది మెదక్కి. నీకు 100 కోట్లు పెట్టాలనే విశాల హృదయం ఉంటే మిస్టర్ వెంకట్రామరెడ్డి 2021లో ఫ్రీగా అయినావు కదా ఎమ్మెల్సీ, ఎందుకు రాలే మెదక్ జిల్లాకి? ఒకళ్ళు చచ్చిపోతే వచ్చి సాయం చేసినవా? ఒకళ్ళు యాక్సిడెంట్లో పోతే వచ్చి సాయం చేసినవా? ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే రూపాయి ఇచ్చినవా? అదే కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ 100 మీటర్ల అవతల ఒక రైతు చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోతే ఇది రైతు ఆత్మహత్య కాదని పంచనామా రాపించినవే నువ్వు కలెక్టర్గా ఉండి. నేను అడుగుతున్నా ఇలా నీకు మెదక్కి ఏం సంబంధం? పైసల బంధం తప్ప నీకు మెదక్కి ఇంకొక బంధం లేదు. ఆర్థిక మంత్రిగా చేసిండు కాబట్టి హరీష్ లెక్కలన్నీ అంతే. వెంకట్రామరెడ్డి ఎంత ఇస్తాడు, మనం ఎంత ఉంచుకోవాలి, మనం ఎంత ఓటర్లకు వంచాలి, ఎన్ని సూట్ కేసులు వస్తాయనే బంధం తప్ప వెంకట్రామరెడ్డికి మెదక్కి ఏం సంబంధం? అట్లా మాట్లాడితే హరీష్కి మెదక్కి ఏం సంబంధం? ఇవి అడిగితే రఘునందన్ రావు ఉన్నట్టు మాట్లాడతాడు కాబట్టి ఊరంతా. కానీ నీలం మధు మీ కాంపిటీషనే కాదా? నేను వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడి వాళ్ళని తక్కువ చేయడం, నన్ను నేను ఇంకోటి చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు సార్. నీలం మధు అనేటువంటి వ్యక్తి గురించి నిన్న రేవంత్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడారు కాబట్టి నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను. పక్కన నిలబెట్టుకొని ఇట్లా చేతి పట్టి ఒక బీసీ బిడ్డ, ఒక ముదిరాజు బిడ్డ, ఈయనను గెలిపి రేవంత్ రెడ్డి అడిగిండు నిన్న. నేను అడుగుతున్న అదే రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా, ఇదే బీసీ బిడ్డ అని నువ్వు నిన్న చేతులు ఎత్తిన బిడ్డ కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు అసెంబ్లీ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ అనే ఇంకో బీసీ బిడ్డకు బీఫామ్ ఇస్తే ఆయనను ఓడగొట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోటీ చేసి ఇంకా నిన్న నువ్వు తిట్టినావు కదా ఏదో గడీలకి వెళ్ళొత్తురు దొరలు పటేళ్ళని, ఓ పటేల్ని గెలిపించేందుకు ఉపయోగపడ్డాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఆడ ఓడిపోయిన కాటా శ్రీనివాస్ గౌడ్ బీసీ బిడ్డ కాదా? ఏదో ముదిరాజు బిడ్డ అని చెప్పినావు కదా. ఒక ముదిరాజు ఎమ్మెల్యే ఉన్నాడు కదా నీ 119 మంది ఎమ్మెల్యేల్లో, ఎందుకు వెళ్ళాయనకు మంత్రి పదవి? ఇవాళ ఎందుకు యాదికి వస్తుంది నీ కులం? ఇవాళ ఎందుకు యాదికి వస్తుంది? ఇంకా దిగజారి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు వారి కుర్చీకి. ఎగ్జాక్ట్లీ ఆ బైట్ మీకు ఒకసారి ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీ 1000 కోట్లకు సంబంధించి ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు నిన్న. ఒకసారి ఆ బైట్ చూద్దాం, తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. బైట్ ప్లీజ్. మెదక్కు బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావుతున్నా దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తాను కదా. మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం. నువ్వు తెచ్చిన నిధులేందో, నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా. రఘునందన్ గారు, మీరు బస్సు వేస్తున్నారా వాళ్ళకి, లేకపోతే వాళ్ళ బస్సుని సిద్ధం చేయమంటున్నారా? నేను అందుకనే పుస్తకం రెడీ చేసిన సార్, రేపు స్టేట్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడతా. నేను ఆయన దగ్గర బస్ కిరాయి లేకపోతే నేనే బస్సు వేస్తాను. 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ యూపీఏ 1 యూపీఏ 2లో మా మెదక్ జిల్లాకి ఏం చేసిండు? 2014 నుంచి 2024 దాకా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మా మెదక్ జిల్లాకి ఏం చేసిండో 1000 పేజీలు ఉంది సార్ పుస్తకం. రేపు మిమ్మల్ని అందరినీ పిలిచి, మీడియాకి అందరికి పిలిచి ఆ పుస్తకాన్ని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి రిజిస్టర్ పోస్టులో పంపి చదివి ఎప్పుడొస్తాడో బస్ వేసుకొని అడుగుతా సార్. ఆయనకు ధైర్యం ఉంటే రమ్మని చెప్పు. రఘునందన్ రావు గారు, మీరు రాజకీయ గురువుగా చెప్పుకునే కేసీఆర్ మొన్న మాట్లాడుతూ మళ్ళీ ఎన్నికలకు సంబంధించినటువంటి పర్యటన షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఉద్యమ సమయంలో ఏ కేసీఆర్ను చూశారో మళ్ళీ అటువంటి కేసీఆర్ను చూస్తారని చెప్పి కూడా వాగ్దాటిగా మాట్లాడారు. ఎట్లా చూస్తారు అసలు కేసీఆర్ వ్యాఖ్యల్ని?
సో 16 ఏళ్ళ సచిన్కి 36 ఏళ్ళ సచిన్కి మధ్యలో ఉన్న తేడాని మీరు అర్థం చేసుకోవాలి. 16 ఏళ్ళకి వచ్చిన సచిన్ బ్యాటింగ్ ఎట్లుంటుందో 36 ఏళ్ళకి వచ్చిన సచిన్ బ్యాటింగ్ కూడా అట్లే ఉంటుందా శ్రీధర్ అన్న? ఉండదు కదనే. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు జై తెలంగాణ అన్న వాళ్ళందరినీ నువ్వు బయటికి వెళ్ళగొట్టినావు. ఇలా నీ పక్కన ఎవరున్నారన్న? కడియములు, తుమ్మలలు, తలసానిలు, దానములు, ఇలా ఏడుండన్న వాళ్ళు. నేను 2013లో చెప్పిన సార్ ఈ ఫిరాయింపుదారులు అందరూ వద్దు సార్, ఈ ఫిరాయింపుదారులే రేపు ఫిరంగులై పేలుతారు, నేను బొంద పెడతారు సార్ అని చెప్పిన. సార్కి సమజ్ కాలే. అప్పుడు నేను జై తెలంగాణ అన్నోడిని, వీళ్ళందరూ నై తెలంగాణ అన్నోళ్ళు, వాళ్ళందరినీ తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఇలా ఒక్కొక్క ఫిరంగి పేలుతుంది. ఒకటి నిజామాబాద్లో పేలుతుంది, ఒకటి వరంగల్లో పేలుతుంది, ఒకటి సికింద్రాబాద్లో పేలుతుంది, పేలుతున్నాయి ఫిరంగులు. కాబట్టి చంద్రశేఖరరావు గారు 2001లో జై తెలంగాణ అన్నప్పుడు ఆయన ఏజ్ ఎంత, ఆయన వయసు ఎంత, ఆయన బ్యాటింగ్ చేసే కెపాసిటీ ఎంత అనేది చూడుర్రి. ఇలా 2024కి వచ్చిండు సారు. జారి పడితే నా తుంటి మొక్క 2 సార్లు ఇరిగిపోయింది. వీడికి ఒకసారి ఢిల్లీలో ఇరిగిపోయింది కేంద్ర మంత్రిగా, ఒకసారి ముఖ్యమంత్రి పదవి వంగనే ఇరిగిపోయింది. సో ఇలా ఆయన బాడీ ఏంది, ఆయన స్టామినా ఏంది, ఆయన మాట్లాడే తత్వం ఏందని ఒకసారి ఆలోచించురు దయచేసి. నేను వారి మీద వ్యక్తిగతంగా ఏం చెప్తలేను, ఒకసారి చూడండి పరిస్థితి. అందుకనే ఇక్కడ ఉన్న యాంకర్ పేరు కూడా సచిన్ కాబట్టి సచిన్ 16 ఏళ్ళకి బ్యాట్ పట్టుకొని భారతదేశం తరఫున ఆడితే ఎట్లా ఆడిండు, 36 ఏళ్ళు వచ్చినాక సచిన్ ఏడున్నాడనే చూడు. రిటైర్మెంట్కి ఒక వయసు వస్తుంది కదనే. ధోని ధనాధన్ కొట్టిన ధోని కూడా ఏదో ఒక రోజు రిటైర్డ్ అయినా కాలేదా? సో కేసీఆర్ ఈజ్ ద రిటైర్మెంట్ ఏజ్కి వచ్చిండి, అయిపోయింది పాపం. హరీష్ రావుకు మీకు ఉన్నటువంటి వైరం ఏంటి? హరీష్ రావు పేరెత్తగానే చిర్రెత్తిపోయి ఈ మధ్య సభలలో రా అని తగ్గకుండా మాట్లాడతారు. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్యలో ఉన్న పంచాయతీ ఒకసారి చెప్తారా? మా ఇద్దరి మధ్యలో ఏం పంచాయతీ లేదన్న. ఆయనది కరీంనగర్ జిల్లా, నాది మెదక్ జిల్లా. అసెంబ్లీలలో ఆయన సిద్దిపేట, నాది దుబ్బాక. ఆ పంచాయతీ తప్ప రఘునందన్ రావుకి వ్యక్తిగతంగా హరీష్ రావుతో ఏం పంచాయతీ లేదు. ఆయన తేనె పూసిన కత్తి, నవ్వుకుంటే గొంతు విసుకుతాడు ఆయన. నాకు అట్లాంటిది రాదన్న, ఏదన్నా ఉన్నదిన్నట్టు మాట్లాడతా. నేనేమంటా అంటే మోసం చేయొద్దు అని చెప్తా, నమ్మిన వాళ్ళని నాశనం చేయొద్దు అని చెప్తా. అంటే మిమ్మల్ని మోసం చేశాడా? 100% ఏ విధంగా? ఎమ్మెల్సీ ఎన్నికలలో కేసీఆర్ నాకు బీఫామ్ ఇస్తే ఓడగొట్టేందుకు పూర్తి ప్రయత్నం చేసిండు హరీష్ రావు. 3 ఓట్లతో నేను ఎమ్మెల్సీ ఓడిపోయినప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో 2009లోనే అంత దుర్మార్గమైన ఆలోచన చేసిండు. సొంత బామ్మర్ది కేటీఆర్ అనేటోడు వచ్చి 2009లో సిరిసిల్లలో పోటీ చేస్తే కేకే మహేందర్ రెడ్డికి పైసలు ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయించిండు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందన్న? నేను ఒక్కనే మంచిగా ఉండాలని కోరుకుంటే తప్పు అంటున్నా. నేను ఉండాలి, నాతో పాటు ఈ ఉన్న వాళ్ళందరూ బతికి పట్టగట్టాలని కోరుకోవాలి, కానీ నేను ఒక్కరిని బాగుండాలి మిగతా వాళ్ళందరూ సావాలని కోరుకోవడం నా నేచర్ కాదు. అంటే ఎందుకు మిమ్మల్ని చూసి థ్రెట్గా ఫీల్ అవుతున్నారా హరీష్ రావు? నన్ను చూసి థ్రెట్ అవుట్ కాదు సార్, మీకు మంచి మాట చెప్పాలి. 2009లో జరిగిన ఇంకో మంచి మాట చెప్పాలి మీకు. మైనంపల్లి హనుమంతరావు గారు అప్పుడు తెలుగుదేశం తోటి మహాకూటమి పొత్తు, టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు కలిసి 2004లో కాంగ్రెస్ తోటి పోటీ చేస్తే 2009లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. అంతకుముందు కేటీఆర్, కవిత భారతదేశంలో లేరు సార్. 2009 ఎన్నికల్లో మొట్టమొదటిసారి కేటీఆర్ గారు వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తున్నారు. 2009 మహాకూటమి అధికారంలోకి వస్తుందని, ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చారో అట్లా మహాకూటమి అధికారంలోకి వస్తుందని అందరు నమ్మిండ్రు. ఆ టైంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మెదక్ అసెంబ్లీ నుంచి మెదక్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగున్న మైనంపల్లి హనుమంతరావు గారికి తెలుగుదేశం పార్టీ పొత్తులో సీట్ ఇచ్చింది. సో అక్కడ మైనంపల్లి గెలిచి వస్తే అతను ఒక వెల్మ సామాజిక వర్గం అవుతాడు. అదే సమయం లోపల సిరిసిల్లలో కేటీఆర్ గెలిచి వస్తే ఆయన వెల్మ సామాజిక వర్గం అవుతాడు. దానికి 10 రోజుల ముందు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో రఘునందన్ మెదక్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. ఈ ముగ్గురిట్లో ఎవరు గెలిచినా రేపు వీళ్ళ మహాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళొచ్చే మంత్రి పదవిలో వీళ్ళు ఎక్కడన్నా అడ్డమవుతారేమో అని అందరినీ చంపాలని మెదక్లో మైనంపల్లి గారి మీద పద్మాదేవేందర్ రెడ్డి గారిని ఇండిపెండెంట్గా పోటీ చేయించి డబ్బులు ఇచ్చిండు. సిరిసిల్లలో కేటీఆర్ మీద కేకే మహేందర్ రెడ్డి గారిని పోటీ చేయించి డబ్బులు ఇచ్చిండు. రఘునందన్ రావు పక్కనే నిలబడి చెల్లె సారథ్యం చేసి 3 ఓట్లతో రఘునందన్ రావు ఓడిపోయేందుకు కారణమైండు. సరే, వాళ్ళకి అదృష్టం బాగుంది, కేటీఆర్ను మైనంపల్లి ఇద్దరు గెలిచి వచ్చిర్రు. రఘునందన్ రావు ఆ రోజు ఓడిపోయిండు. ఎందుకంటే రఘునందన్ రావు దగ్గర డబ్బులు లేవు. రఘునందన్ రావుకి హరీష్ రావు లాగా మామ వడ్డించిన విస్తరు లేదు. రఘునందన్ రావు ఈజ్ సెల్ఫ్ మేడ్, అందుకని హరీష్కి నచ్చదు అట్లా. ఏంటి మరి సిద్దిపేటలో ఏమన్నా మెజార్టీ హరీష్ రావు కన్నా ఎక్కువ తెచ్చుకుంటారా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? సో నేను ఆశాజీవినన్నా ప్రయత్నం చేస్తా ఉన్నా, ఖచ్చితంగా హరీష్ మెజార్టీని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నా. సిద్దిపేటలో కూడా మేమే లీడ్ రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే, మెదక్ పరిధిలో ఉన్న మా 7 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా బీజేపీ ఎమ్మెల్యే లేరు, 6 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్ ఉంది. ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి గెలుస్తామని? నిజామాబాద్లో శ్రీమతి కల్వకుంట్ల కవిత, డాక్టర్ ఆఫ్ కె చంద్రశేఖరరావు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ పోటీ చేసినప్పుడు కూడా సార్ 7 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు సార్. కానీ ప్రజలు వాళ్ళని వద్దనుకున్నారు సార్. ఆమె అహంకారము, ఆమె పైసలు, ఆమె యాక్టింగు ఇవన్నీ నచ్చలేదు సార్ జనానికి. కరీంనగర్లో బండి సంజయ్ గారు పోటీ చేసినప్పుడు అదే 2019 ఏప్రిల్లో ఆడ కూడా 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు సార్. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు సార్. ఆదిలాబాద్లో స్వయం బాబురావు దగ్గర కూడా అట్లే ఉంది సార్. మరి ఆడ గెలవలేదా సార్ బీజేపీ? ఈడెందుకు గెలవదు సార్? ఈయన ఒకటి తక్కువ ఉంది, 6 ఉన్నారు కదా సార్.
సో నేను ఆశావాదిని, గెలుస్తా అనేటువంటి విశ్వాసం ఉంది సార్ నాకు. బీజేపీలో యూనిటీ ఉందా అండి? యూనిటీ లేదే బీజేపీ 2,273కి ఒకసారి 303కి ఒకసారి వస్తుంది. తెలంగాణలో ఉంది సార్, 100% ఉంది. కానీ ఎక్కడ సార్ రాజా సింగ్ అక్కడ మాధవీలతకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి దాదాపు లేదనే మాట కదా జరుగుతుంది, వినిపిస్తుంది అక్కడ. అట్లా లేదు సార్, రాజా సింగ్ గారు చేసిన ర్యాలీలోకే కదా వారు మొన్న పార్టిసిపేట్ అయింది. కానీ ముందు సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి లేదు కదా, క్యాండిడేట్ అనౌన్స్ చేసిన సందర్భంలో ఇంకెవరు దొరకలేదా అన్న ఒక సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతారు. అందరూ ఒకటే రకంగా ఎందుకు రియాక్ట్ అవుతారు? ఇప్పుడు ఇంత సీరియస్గా డిబేట్ జరుగుతుంది, ఒక నాగుంబాం వచ్చింది అనుకోండి, సచిన్ ఎడిపోతాడో తెలియదు, అక్కడ ఉన్న యాంకర్లు ఎడిపోతాడో తెలియదు, నేను ఎడిపోతానో తెలియదు, ఆయన ఎడిపోతాడో తెలియదు, ఎవరు ఏం చేస్తారనేది రియాక్షన్. పార్టీలకు నాగుపాము వచ్చిందా? నేను అట్లా చెప్తలేను. ఒక సంఘటన జరిగినప్పుడు ద వే ఇన్ విచ్ ద పీపుల్ విల్ రియాక్ట్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ కెపాసిటీస్. నేను నాగుంబామ్ వస్తే నేను నిలబడి వాటర్ బాటిల్ తోటి కొట్టి చంపాలనుకుంటా, మీరు పారిపోయే స్టాండ్ ఎక్కుతారు కావచ్చు, ఎవరికి తెలుస్తుంది? ఆ సంఘటన జరిగినప్పుడు ఎట్లుంటుంది అనేది ఆ సంఘటన జరిగినప్పుడు తెలుస్తుంది. కానీ మాధవీలత విషయంలో ఏం జరిగింది? ఎందుకంటే మొదట్లో సపోర్ట్ ఇచ్చిన మాధవీలత గారిని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆశీర్వదించి పంపించిన హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి. అందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆమె గెలుపు కోసం పనిచేస్తున్నాం, గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ఆవిడ బాణాలు మసీదు వైపు ఎక్కువ పెడుతున్నట్టుగా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న వీడియో, అది ఇప్పుడు మీకు రివర్స్ అవ్వదు? అన్న ఈ సోషల్ మీడియాలో వారు చూపించినటువంటి ఆ వీడియోలోనే ఆమె చేతిలో బాణం లేదు, విల్లంబులు లేవు, విల్లు లేదు, ఏం లేదన్న. ఇటుది కీమెన్ చూపెట్టారు, అడిదికి మసీదని చూపెట్టారు. కంప్యూటర్ కంప్యూటర్ అన్న, నేను ఫీల్డ్లో పోతున్నప్పుడు మాకు రాజకీయ నాయకులకి ఒకరు నచ్చి ఒక గద తీసుకొచ్చి ఇస్తారు, ఒకరు విల్లు తెచ్చిస్తారు, ఒకరు కత్తి తెచ్చిస్తారు. దట్ డస్ నాట్ మీన్ మేము ఆ కత్తి తీసుకొని అందరిని నరికేస్తామనో ఆ విల్లు తీసుకొని అందరిని చంపేస్తామని కాదన్న. ఇట్ ఈస్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కోసం అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. వారికి ఏదో అక్కడ చేయాలనిపించింది చేసింది. దురదృష్టం ఆ దూరాన్ని ఎక్కడో మాస్క్ ఉంది, నీలాంటి కంప్యూటర్ మీద పరిజ్ఞానం ఉన్నాయని ఆ మాస్క్ను రెండింటిని కలిపి చూపెడితే నేనేం చేస్తాను? కానీ మీకు అంటే బీజేపీ ఇంకో నిపూర్ శర్మని తెర మీద తీసుకొస్తుందన్న అర్థం వచ్చేలా అసదుద్దీన్ ఓవైసీ ఆయన వ్యాఖ్యానించారు. అంటే మాధవీలత ఇంకో నిపూర్ శర్మనా బీజేపీలో? ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఏదైనా మాట్లాడుకోవచ్చు. అదే ఆర్టికల్ 19 మాధవీలత గారు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. తను మాట్లాడవచ్చు, నటించవచ్చు, ఏదైనా చేయవచ్చు. మీరు పొద్దున వాకింగ్ పోవచ్చు, మీరు పోయేటప్పుడు కుక్కలు పాములు వస్తాయని 5 గంటలకు పోతురు, చీకటి ఉంది కాబట్టి చేతులు కట్టే పట్టుకపోవచ్చు. వాకింగ్ అయిపోయినాక ఈ 2 చేతులను ఇట్లా తిప్పవచ్చు, ఆ కట్టెను కూడా తిప్పవచ్చు. ఆ కట్టె నీకు దాకినంతసేపు నేను కంఫర్టబుల్, నా ఫ్రీడమ్ అది. కట్టె మీకు దాకినప్పుడు దానికి కొన్ని అభ్యంతరాలు వస్తాయి. మరి ఎందుకు అసదుద్దీన్కి అది తాకిందా? ఆయన అట్లా ఫీల్ అవుతున్నాడు తాకుతుందని. మాధవీలత రూపం లోపల ఆయన ఓటమి కనబడుతుంది, దానికైనా భయపడుతున్నాడు. దానికి నేనేం చేస్తాను? ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? నేను జ్యోతిష్యం చెప్పలేను, బట్ 17 సీట్లు మేము గెలుస్తామని చెప్పి. రఘునందన్ గారు, బీజేపీ అసలు అభివృద్ధి చేయట్లేదు అని అంటున్నారు. అలాగే కేవలం దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. కేవలం మత ప్రచారం పేరుతోనే ఇలా ఓట్లు అడుగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పారు గరీబీ హటావో అని చెప్పారు. దేశంలో గరీబోలు లేకుండా చేస్తామని 1980లో కాంగ్రెస్ పార్టీ నినాదంగా తీసుకుంది. మేము 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్యాంకు మెట్లు ఎక్కలేని గరీబోళ్ళకి, రూపాయి పెట్టి బ్యాంక్ ఖాతా తీసుకోలేనటువంటి గరీబోళ్ళకి రాండ్రి మేము ఫ్రీగా బ్యాంక్ ఖాతాలు ఇస్తామని బ్యాంకు మెట్లు ఎక్కిస్తే తల్లి 30 కోట్ల మంది భారతీయులు బ్యాంక్ ఖాతాలు లేకుండా ఉన్నారు. సో గరీబీ హటావో అని మేము 1980లో చెప్పి మర్చిపోతే 2014లో మేము 30 కోట్ల మందికి రూపాయి ఖర్చు లేకుండా బ్యాంక్ ఖాతాలు ఎక్కించి, బ్యాంకు మెట్లు ఎక్కించి, ఆలుగడ్డలు, టమాటాలు, ఉల్లిగడ్డలు రోడ్డు పక్కన అమ్ముకునే చిరు వ్యాపారికి కూడా ఆమె ముంగట ఒక పేటీఎమో ఏటీఎమో పెట్టి స్కాన్ చేసి పైసలు తీసుకోవచ్చు, బ్యాంకు పోయినా బ్యాంకులు నేను ఖాతాలో పెట్టుకోవచ్చు అనే స్థాయికి మార్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇఫ్ యూ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ అ డెవలప్మెంట్, ఐ లీవ్ ఇట్ టు యూ. ఇంకొక మాట చెప్తే, నేను భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 6.5 దశాబ్దాల తర్వాత కూడా మా పల్లెటూరు భాషలో చెప్తా, పొద్దున్న లేస్తే ఇంకా వెళ్తురు రాకంటే ముందు, అంటే సూర్యుడు వచ్చే కంటే ముందు పొద్దున్న లేచి చెంబు కట్టుకొని చెరువు కట్టుకుపోయేటోళ్ళు ఆడపిల్లలు చాలామంది ఉంటారు తెలంగాణ పల్లెటూర్లలో, ఈ దేశంలో. అట్లాంటి దుస్థితిలోంచి ఆడపిల్లల్ని కాపాడాలనేటువంటి ఒక సదుద్దేశంతో స్వచ్ఛ భారత్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రతి టాయిలెట్ లేనటువంటి ప్రతి పేదింటి ముంగట టాయిలెట్ కట్టించడం అభివృద్ధి కాదనుకుంటే అది మీ విఘ్నతగా వదిలేస్తాం. సుమారు 20 కోట్ల టాయిలెట్లను కట్టించినాం. అంటే 20 కోట్ల ఆడపిల్లల కుటుంబాలు పొద్దున్న లేస్తే సూర్యుని కంటే ముందు లేచి టాయిలెట్కి వెళ్ళేటువంటి దుస్థితిలోంచి ఒక ఆడపిల్లకి టాయిలెట్ తీసుకొచ్చి ఇంటి ముంగట కట్టించినాం, లేదా కుటుంబానికి ఇంటి ముంగట టాయిలెట్ కట్టించినాం. ఇది గరీబోని కోసం కాదా తల్లి? ఎవరి కోసం కట్టించినాం? పొద్దంతా పొలం పని చేసి పొద్దుకి ఇంటికి వచ్చినప్పుడు 4 కట్టెలు ఏరుకొని వచ్చి కట్టెల పొయ్యి మీద బువ్వండే అవ్వల్ని ఉజ్వల సిలిండర్ పథకం కింద సిలిండర్ ఇచ్చి
క్యాన్సర్ వస్తుంది మీకు పొగ తాగితే నష్టపోతుర్రని పేదింటి ఆడపడుచుల్ని గరీబీలోంచి బయటికి తీసుకొచ్చేటువంటి పథకం చేసినాం. కరోనా వస్తే బువ్వ దొరకలేదు, కిలోమీటర్లు నడిచిపోయేందుకు బస్సు కిరాయి లేక చచ్చిపోతుర్రనంటే 3 సంవత్సరాల నుంచి ప్రతి పేద కుటుంబానికి ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇచ్చినాం. ఎన్నికలు వచ్చినాయి, బంద్ చేయలేక తల్లి. భవిష్యత్తులో 5 సంవత్సరాలు కూడా 5 కిలోలు ఫ్రీగా బియ్యం ఇస్తామని చెప్పినాం. ఇదంతా గరీబోని కోసం కాదు. ఇన్ని అభివృద్ధులు జరుగుతున్నాయని మీరు చెప్పినా కూడా ఎందుకు మత ప్రచారం చేసే ఇలా ఓట్లు అడుగుతున్నారని ఎందుకు ఈ విమర్శలు వస్తున్నాయి? నేను మీకు ఇందాక ఒక మాట చెప్పిన కదా తల్లి, లైలాని చూడాలంటే ఎవరి కళ్ళతో చూడాలి? లైలా అందరికి అందం కనబడదు తల్లి. ఒక్కొక్కరి చూపులో ఒక్కొక్కరి కోణం ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని విమర్శించేటోళ్ళు పగోని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతావని చెప్తాడు. నువ్వు పోయి పగోని పంచాంగం చూడమని చెప్తావా తల్లి? మంచి పాపనం దగ్గరకు పోయి పంచాంగం అడిగితే నువ్వు ఎట్లుంటావో మంచిగా చెప్తాడు వాడు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, ఎర్ర జెండోళ్ళు, మమ్మల్ని తిట్టేటోళ్ళు, సిద్ధాంతపరంగా మమ్మల్ని విభేదించేటోళ్ళు, నేను కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటే ఏడ జనం తంతరో అని భయపట్టి విశ్లేషకుని రూపంలో, యాంకర్ రూపంలో, యూట్యూబ్ రూపంలో, రకరకాల రూపాలలో వచ్చి మమ్మల్ని తిడుతురు తల్లి. అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఒకవేళ నిజంగా మేము తప్పు చేస్తే 273 సీట్లు జాలయ్య మోడీ గారు అని 303 సీట్లు ఎట్లు ఇస్తారు మాకు? రేపు 400 ఎట్లు ఇస్తారు మాకు? మీరు ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం రాలేకపోతుంది? బీజేపీ ప్రభుత్వం దేశమంతా మేమే ఉన్నాం కదా తల్లి, 18 రాష్ట్రాలు. అంటే దేశంలో ఉన్నారు కాబట్టి ఇట్లా రాష్ట్రంలో వస్తాం, తప్పకుండా వస్తాం. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. 28 రాష్ట్రాల్లో ఒకటే రోజు గెలవకపోవచ్చు, బట్ తెలంగాణ కూడా మాదే. 400 సీట్లు వస్తే రాజ్యాంగం మార్చనే యోచనలో బీజేపీ ఏమైనా ఉందా? ఇవే విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. నేను అదే చెప్తా ఉన్నాను, ఆడలేక మధ్యలో ఓడినట్టు ఏం చెప్పి ఓట్లాడగలనో కాంగ్రెస్కి తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్కి 40 రావని రఘునందన్ రావు చెప్తే కోపం కొద్ది చెప్పిండు అనుకోవచ్చు. మళ్ళీ ఇండి కూటమిలో ఉన్న దీదీ చెప్పింది వీళ్ళకి 40 రావని. నేను చెప్పలేదన్ను, మళ్ళీ నందిట్నా అని అనుకున్నావు. కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రాలేదని దీదీ చెప్పింది. దీదీ ఎవరు? ఇండి కూటమిలో భాగస్వామి. ఆమెనే చెప్పింది కదా. 40 రానోడు రేపు ఏం చేస్తాడన్న? ఓడిపోయేందుకు ఒక కారణం కావాలి, ఒక సాకు కావాలి వాళ్ళకి. రేపు మేము 400 గెలుస్తున్నాం కాబట్టి రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు అని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అన్న, మేము రిజర్వేషన్లు తీసేసేందుకు రాలేదు. అగ్రవర్ణ పేదల కుటుంబాలకి, ఫార్వర్డ్ కాస్ట్లో పుట్టి పేదోళ్ళు ఉండి గరీబోళ్ళు ఉండి రిజర్వేషన్ లేక ఆర్థిక స్థితిగతులు బాగలేని పేదింటి అగ్రవర్ణాల ప్రజలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. రేపు దళితులకు రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు. ఇవన్నీ తప్పుడు మాటలు ఎందుకన్నా? 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాం, 303 సీట్లు ఉన్నాయి, 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, రాజ్యసభలో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది, ఆర్టికల్ 317 రద్దు చేయగలిగిన వాళ్ళం, జమ్మూ కాశ్మీర్ని దేశంలో భాగం చేయగలిగిన వాళ్ళం. ఇంత చేయగలిగిన వాళ్ళు ఎందుకు దక్షిణాదికి సంబంధించి ఎందుకు ఇటువైపు రాలేకపోతున్నారు అనే మాట వినిపిస్తుంది. అంటే దక్షిణాదికి సంబంధించిన నాయకత్వాలు సక్సెస్ కాలేకపోతున్నాయా, ప్రజలకి రీచ్ కాలేకపోతున్నాయా, లేకపోతే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళలేకపోతున్నారా, నాయకత్వం ఫెయిల్ అవుతుందా, లేకపోతే ఎక్కడ? ఎందుకంటే ఎక్కడ సౌత్కి సంబంధించి ఎక్కడ కూడా ఇంపాక్ట్ కనిపించట్లేదు మీది. అన్న, ఈ దేశం సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ అని ఇట్లా ఉన్నట్టు మీరు ఏదో మాట్లాడాలి కాబట్టి సౌత్లో గెలుస్తలేరు, నార్త్లో గెలుస్తారు. రేపు గెలిచి చూపెడతాను. 2024లో సౌత్ కూడా మాదే. రైట్. సో బయటికి బీజేపీ ఇంకా ఎంఐఎం పార్టీలు ప్రత్యర్థుల్లా కనిపించినా సరే లోగడ 2 పార్టీలు కలిపి పనిచేస్తున్నాయి. ఎందుకంటే వేరే ఇతర పార్టీ అభ్యర్థులపైన అన్ని కేసులు ఉన్నా సరే అసదుద్దీన్ ఓవైసీ గారి మీద ఎటువంటి కేసులు లేవు. సో అందుకే కలిపి పనిచేస్తున్నాయి. ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఒకరిని రాక్షసులా చిత్రీకరిస్తేనే కదా సార్ ఇంకొకరు దేవునిలా కనిపిస్తారు. అలా ఎంఐఎం పార్టీని వాడుకొని ఏమైనా బీజేపీ గెలవాలనుకుంటుందా? మీరు ఎంఐఎం పార్టీ మీద కంప్లైంట్ పెట్టండి, రేపే కేసు రిజిస్టర్ చేపిస్తాం. ఎంఐఎం పార్టీ అక్రమాస్తుల లిస్టు మీ దగ్గర ఉంటుండి ఇవ్వండి, ఈడీని కూడా పంపిస్తాం. కంప్లైంట్ ఎవరు చేయకుండా చేయని కంప్లైంట్కి మేము పోయి ఎంఐఎం వాళ్ళని తీసుకొచ్చినాం అనుకోండి, రేపు ఇదే జర్నలిస్టులు ఏమడుగుతారు? ఎంఐఎం పార్టీ వీళ్ళని వ్యతిరేకిస్తుంది కాబట్టి వీళ్ళు పోయి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినో అంటారు. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయనుకోండి, తప్పకుండా తీసుకురండి. అక్బరుద్దీన్ ద్వారా వంచబడిన వాళ్ళు, అసదుద్దీన్ ద్వారా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కంప్లైంట్ లిప్. కానీ మీ పార్టీ క్యాండిడేట్స్ దగ్గరే ఉన్నాయి కదా, ఎందుకు మరి కేసెస్ పెట్టట్లేదు, రిజిస్టర్ చేయట్లేదు? సేమ్ ప్రిన్సిపల్ అప్లై టు మాధవలత గారు కూడా అదే చెప్తా, వారికైనా అదే చెప్తా, ఇంకెవరు అడిగినా అదే మాట. అంటే మీ పార్టీ నేతలకు సంబంధించి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే ఎక్కడ కుమ్మక్కయ్యారా? నేను అదే చెప్తా ఉన్నాను. రఘునందన్ రావు సచిన్ అరెస్ట్ చేయమన్నాడు అనుకో, సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉంది కాబట్టి అరెస్ట్ చేయించిండు అంటారు. లేదా రఘునందన్ రావు ఆన్సర్ చెప్పలేని 4 ప్రశ్నలు అడిగింది కాబట్టి సచిన్ అరెస్ట్ చేయమన్నారు అంటారు. నాకు ఎందుకు ఆ తప్పు అంటున్నా? ఇఫ్ యూ హ్యావ్ సర్టెన్ ఎవిడెన్స్ అగైన్స్ సర్టెన్ ఇండివిజువల్, ప్లీజ్ గివ్ ఇట్ టు ద కన్సర్న్డ్ ఏజెన్సీ. వీ విల్ మేక్ దట్, వీ విల్ సీ సచ్ దట్ జెంటిల్మెన్ విల్ బి అరెస్టెడ్. రైట్. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? సో మరి ఏమంటే నిండుతుంది? జీసస్ అంటే నిండుతుందా? ఇలా అంటే నిండుతుందా? మరి నీ పేరులో రామ్ అని ఎందుకు పెట్టుకున్నావు? తీసేయి. హైకోర్టుకు ఒక అఫిడవిట్, నా పేరులో రామ్ ఉంది, నాకు నచ్చట్లేదు రామ్ అనేటువంటి పేరు తీసేసేయి. మీ నాయన కదా ఎన్టీ రామారావు నచ్చిండని నీ పేరు తారక రామారావు అని పెట్టుకున్నాడు. నువ్వు కదా రామ్ కల్వకుంట్ల రామ్ అని చెప్పుకుంటావు కదా. బయట వాళ్ళని జై శ్రీరామ్ అంటే కడుపు నిండదని చెప్తున్నావు. నువ్వు నీ పేరులో ఉన్న రాముని తీసేసుకో ముందుగాల. నిన్న పోయిండు, అట్లా అన్న తర్వాత గుడికి పోయిండు. నిన్న
రీసౌండ్ మంచిగా వినిపించినట్టుంది, ఆ బయట ప్లే చేయరు జర. సార్ మీరు ఇందాక చెప్పారు కదా నిరూపించండి అని చెప్పేసి, మాధవలత గారే రోడ్ షోలో ఆధారాలు ఉంటే కేసు రిజిస్టర్ అవుతుంది. ఎటువంటి ఆధారాలు లేకుండానే మాధవలత గారు రోడ్ షోలో అసదుద్దీన్ ఓవైసీ గారు 6 కోట్లు పెట్టి తన కూతురు ఎంగేజ్మెంట్ని చేశారు అని చెప్పారు. ఎందుకంటే నామినేషన్ పత్రాల్లో వచ్చేసి మనకు తక్కువ అమౌంట్ని చూపించి 6 కోట్లు పెట్టి చేశారన్నారు. అది అంటే అక్రమాలకు పాల్పడకుండా ఆ డబ్బులు వచ్చాయా సార్? ఈ ప్రశ్న మీరు మాధవలత గారిని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే మేడం నేను ఎలక్షన్ తప్పించుకునే ప్రయత్నం ఒకటి విన్నా, నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి ఇక్కడికి వచ్చిన, మాధవలత గారు మాట్లాడింది నేను వినలేదు, వారు విన్నారు. రేపో మాపో మాధవలత గారు ఇక్కడ కూడా వస్తారు. వారిని వారు చెప్తారు మీకు. మీరు జర్నలిస్ట్ అండ్ పొలిటీషియన్ రెండింటిని మేళవించిన ఆన్సర్ ఇది అనుకోవచ్చు. తప్పది, నేను వినలేదని చెప్తున్నా. వింటే తప్పకుండా ఏ సందర్భంలో మాట్లాడిందో చెప్తాను. రాజకీయ నాయకుల స్టేట్మెంట్ అయితే ఇది తప్పది, పొరపాటున కూడా కాదు. నాకు ఆ ధైర్యం ఉంది అంటున్నా. నేను మాట్లాడినా అని చెప్పిన. హరీష్ అంటే నీకు ద్వేషం ఎందుకు అని అడిగిండు శ్రీధర్. హరీష్ అన్నట్టు చెప్పిన కదా. హరీష్ అనగానే హరీష్ రావుకి సంబంధించి ఆయన ఒక కామెంట్ చేశారు. ఒకసారి హరీష్ రావు చేసిన కామెంట్ ఒకసారి చూద్దాం. బై ప్లీజ్. రాముడు మనం మొక్కమా రాముడిని? ఎవరు మొక్కం? మనం పొద్దున్న లేస్తే మనందరం కూడా రాముడిని మొక్తాం. మనం కూడా హనుమాన్ చాలీసే చదువుతాం. మీరు చదువుతారా? చదవరా? నేను చదవాలనా? బీజేపీలోకి వస్తుందో రాదుగా నేను చదవమంటే చదువుతా. చదవాలనా? మా వినయన చదవమంటుండు. జయ హనుమంత జ్ఞాన గుణవండిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలరామ అంజనీపుత్ర పవనసుత రామ. రఘునందన్ గారు అందుకనే చెప్పిన, హరీష్ అనేటువంటి చూస్తే అనున్న నటన కనబడుతుంది అని. నటులు ముఖానికి రంగేసుకొని నటిస్తారు, ఆయన ఏం లేకుండా నటిస్తూ ఉంటాడు. ఎన్ని రోజులు కష్టపడ్డాడు పాపం. 4 లైన్లు నేర్చుకొని వచ్చి 4 తప్పులు చదివిపోయింది. అందులో అది బట్టి కొట్టి వచ్చి జనాల్ని బీజేపీని విమర్శించేందుకు ఆయన రాసుకొచ్చుకున్నటువంటి పద్యం అది. లేకపోతే ముందు టెలిప్రింటర్ పెట్టుకొని చదువుకున్నట్టు అది. అంతకుమించి అలా కొత్త కనబడతా ఉంది. ఎప్పటి నుంచి కొలుస్తుండే ఈయన రాముని? ఎప్పటి నుంచి కొలుస్తా ఉన్నాడు? కానీ మాటలు బావ అట్లే మాట్లాడతాడు, బామ్మరిది అట్లే మాట్లాడతాడు. మేము యాగాలు చేయలేదా, మేము యజ్ఞాలు చేయలేదా అని వాళ్ళ నాన్న కూడా అట్లే మాట్లాడతాడు. ఇదేం పద్ధతి? దేవుడు అనేది విత్ ఇన్ ద 4 walls. మేము రోడ్డు మీకు తీసుకురావాలని నేను కోరుకోలేదు. వాళ్ళే ఊకే మాట్లాడుతూ ఉంటారు. మీ మతం మీ విశ్వాసం, మీ మతం మీ ఇంటికి పరిమితం అవుతుంది. మెజారిటీ ప్రజలు కోరినప్పుడు అక్కడ ఒక ఇష్యూ జరుగుతుంది, దాని గురించి మాట్లాడు. ఇంత పెద్ద కథ చెప్పినావు కదా, మరి చెంగిచెర్లకు ఎందుకోలే? ఇంత కథ చెప్పినావు కదా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా బైన్సాలో సకినాలు చేసుకుంటే, సంక్రాంతి అప్పాలు చేసుకుంటే వాటి మీద టాయిలెట్ పోసిరు కదా, మరి ఆ రోజు ఎందుకోలే? ఈయన హిందూ అయితే ఆ రోజు ఈయన హిందూ అని గుర్తుకు రాలేదా ఈయనకి? బైన్సాలో మత ఘర్షణలు జరిగినాయి హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడు కాదా? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదా? పూజారి సత్యనారాయణ ఈయన మాట్లాడింది కదా, వరంగల్ జిల్లాలో మాట్లాడుతుండు, పక్కన పల్లారాజేశ్వరరెడ్డి కనబడుతుంది కదా. అదే వరంగల్ జిల్లాలో పూజారి సత్యనారాయణ హత్య చేసిరు కదా మీరు మంత్రిగా ఉన్నప్పుడు. అయ్యా హరీష్ గారు, ఆ రోజు నువ్వు హిందూ అని నీకు గుర్తుకు లేదా? ఆ రోజు ఎందుకు పోలేదు సార్? 4 లైన్లు కావాలని బట్టి కొట్టుకొచ్చి టీవీ ఛానల్ కోసం చదివేందుకు వచ్చి నేను హనుమాన్ చాలీసా చదువుతా, నాలాగా బీజేపీలు చదువుతారంటే చదవకపోవచ్చు, నీలాగా బీజేపీలకు నటించుడు రాకపోవచ్చు. నీ జీవితమే నటన కదా. కానీ రాముడు అనేవాడు అందరి దేవుడు, బీజేపీకి పేటెంట్ లేదు. అందుకని రాముడిని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అనే నిన్న పిలిపిస్తున్నాడు కేటీఆర్. మీ కామెంట్ ఏంటి? సో నేనేమంటా సార్, కేటీఆర్ అహంకారము, కేటీఆర్ భాష, కేటీఆర్ బాడీ లాంగ్వేజ్ బీఆర్ఎస్ అనే పార్టీని సిఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపేలా చేసింది. ఇంకా నువ్వు భూమి మీదకి రాక గాల్లోనే ఉండి ఇట్లాంటి గాలి మాటలు మాట్లాడితే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ ఉండే, అక్కడెక్కడో సముద్రంలో మునిగిపోయింది కదా సార్ ఒక టైటానిక్ అనే షిప్పు, అట్లా బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ ఉండే. వెనకటి కానీ చరిత్రలు చదువుకోవాల్సి వస్తుంది. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే అహంకారం అంత మంచిది కాదు. రఘునందన్ రావు గారు టికెట్ అడ్డుకున్నది ఎవరు? ఎందుకు అసలు లేట్ అయింది? ఆలస్యం వెనకాల ఆంతర్యం ఏంటి? రఘునందన్ రావు టికెట్ అడ్డుకోవడం ఏంటి? పార్టీ ఫేజ్ వైజ్గా ఫస్ట్ ఫేజ్లో కొందరికి, సెకండ్ ఫేజ్లో కొందరికి, థర్డ్ ఫేజ్లో కొందరికి సీట్లు ఇస్తుంది. దాంట్లో భాగంగా వచ్చింది సీటు. మీ దగ్గర ఎవరు పోట్లేదు, ముందు నుంచి పోటీ చేస్తామని పార్టీకి చెప్పిండ్రు, క్లియరెన్స్గా ఉంది. అట్లంటే డీకే అరుణ గారు పోటీ చేస్తామని చెప్పలేదా? జితేందర్ రెడ్డి గారు పోటీ చేస్తామని చెప్పలేదా? ఇంకొకరు అడగలేదా? చాలా మంది అడుగుతారు. ఎవరు అడ్డుకోలేదంటారు? టికెట్ అడ్డుకుంటే పార్టీ ఎట్లా ఇస్తుందన్న? పార్టీ ఎవరికి మెరుగైన క్యాండిడేట్ అనేది చూసుకొని సర్వేలు చేసుకొని ఇస్తుంది, అందరికీ ఇస్తుంది. ఇప్పుడు అట్లంటే ఆల్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణ గారు, వారి సీట్ కూడా మా సెకండ్ లిస్ట్లోనే వచ్చింది కదన్న. అమిత్ షా గారి తర్వాత, నడ్డా గారి తర్వాత వారి పక్కనే ఉంటారు కదా అరుణ గారు కూడా. మరి సెకండ్ లిస్ట్లో ఇస్తే మేమంతా చెడ్డోళ్ళం, ఫస్ట్ లిస్ట్లో ఇస్తే మంచోళ్ళు అంటారా? అట్లా కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టైమ్ అండ్ నెసెసిటీ ఫర్ ద పార్టీ. కానీ ఎందుకు డిలే అయిందండి?
డిలేడ్ అయిందే నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు ఎప్పుడో ఇస్తే లిస్టు, అందరికంటే ముందు లిస్టు మేము ఇస్తే డిలే అయింది. ఫస్ట్ లిస్ట్ లో గన్ షాట్ గా అనుకునే పేర్లు విన్న పరిస్థితి ఉంది కదా. అరే నువ్వే ఊహించుకుంటావు, నువ్వే కలగంటావు, నువ్వే ఏదో చేస్తావు, నీ కళ నెరవేరకపోతే నన్ను బాధితుని చేస్తే ఎట్లన్నా? నేను కలగలేదు, మీరు కలగన్నారు, మీరు చెప్పిండ్రు అంతే. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్కి సిఆర్ఎస్ వచ్చింది, సిఆర్ఎస్ ఇచ్చినాక బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ అనేటువంటి ఒక పడవ సముద్రంలో మునిగిపోయింది కదా, అట్లా మునిగిపోతుందని అనుకుంటున్నాను. కేసీఆర్తో మీకున్న సాన్నిహిత్యంతో రఘు ఒకసారి వచ్చేసి పార్టీలోకి వచ్చేసి అంటే మీరు వెళ్తారా? మళ్ళీ చాలాసార్లు ప్రయత్నాలు జరిగినాయి సార్, అది ఇప్పుడు కాదు సార్, ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగినాయి, అంతకుముందు జరిగినాయి ఆ ప్రయత్నాలు. అది గడిచిన అధ్యాయం, ముగిసిన అధ్యాయం సార్. వాళ్ళే మునిగిపోతే నన్ను ఏం చేస్తారు సార్ వాళ్ళు? కానీ పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా మెదక్ నుంచి మీకు టికెట్ ఇస్తాం, పోటీ చేయండి అని చెప్పి బీఆర్ఎస్ నుంచి మీకు రిక్వెస్ట్ వచ్చిందనేది ప్రచారం, అది నిజమా? తప్పు సార్ అది. రైట్. రఘునందన్ గారు, ఫోన్ ట్యాపింగ్ కేసు మధ్యలో కొన్ని లీక్లు వచ్చినాయి, ఆగిపోయింది, సైలెంట్ అయిపోయింది. రఘునందన్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందా? అయింది. రఘునందన్ రావు ఇయ్యాల చెప్పలేదు. 2020 నవంబర్లో ఎలక్షన్స్ అయిపోయాక 2020 డిసెంబర్లో వచ్చి రాష్ట్ర డీజీపీ గారిని కలిసి రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు ఇచ్చి, సార్ నా ఫోన్లు పోలీసు వాళ్ళు వింటున్నారు సార్, ఇది అన్యాయం, వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చేటువంటి అధికారం మీకు లేదు సార్, మీరు తప్పు చేస్తూ ఉన్నారని చెప్పి రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదుని 2020 డిసెంబర్లో ఇచ్చిన సార్. నేను 3 ఏళ్ల నుంచి అరవంగా ఇప్పుడు వచ్చింది సార్ టెలిఫోన్ ట్యాపింగ్ అనే కేసు. పోయి నా ఫోన్ కూడా విన్నామని చెప్పి ఆ దొరికిన డీసీపీ చెప్పింది కదా సార్, అంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం కావాలి? అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు మీద సీరియస్గా ఉందా లేదా మీడియాకి లీక్లు వదిలేస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఎలక్షన్ స్టంట్. ఒకవేళ సీరియస్గా ఉన్నారనుకోండి సార్, నేను ఇంత మంచిగా ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ సీరియస్గా ఉన్నారనుకోండి, రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీ గారు పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో రాజపుష్ప అనేటువంటి కంపెనీ దగ్గర నుంచి వెంకటరామరెడ్డి అనే నా క్లాస్మేట్ పిలిస్తే పోయినా, రాజపుష్పలో 4 అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళు వెంకటరామరెడ్డి వాళ్ళు అందరు అన్నదమ్ములు. రాజపుష్ప తెల్లాపూర్లో ఉంది, తెల్లాపూర్లో వాళ్ళ ఇంటికి పోయినా ఆడ సాయి చరణ్ రెడ్డో దివ్యచరణ్ రావు ఎవరినో పరిచయం చేసిర్రు. అక్కడికి నేను ఒక ఎస్ఐని ఇచ్చిన, ఆయనకు గవర్నమెంట్ వెహికల్ ఇచ్చిన, దాంట్లో పైసలు తీసుకుపోయి ఇక్కడక్కడ గెలిచే కాడ ఈడాడ వంచి వచ్చినాం అని రాధాకిషన్ రావు అనే డీసీపీ కంప్లైంట్ ఇచ్చినాక నిజంగా రేవంత్ రెడ్డో, హోంమంత్రియో, డీజీపీ రవి గుప్తా గారు సీరియస్ ఉంటే ఎందుకు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేస్తలేరు సార్? ఓ కులపోలని అరెస్ట్ చేసి ఏదో గొప్పతనం చేసినామని ఎందుకు చెప్తున్నారు సార్? తప్పు చేసిండు వెంకటరామరెడ్డి అని రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పింది సార్, కానిస్టేబుల్ చెప్పలేదు. ఎందుకు తెస్తలేరు? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వెంకటరామరెడ్డిని? క్లియర్గా ఆయన రిమాండ్ రిపోర్ట్లో జడ్జి గారి ముందు పెట్టిన కాగితాలని మీకు కావాలంటే నేను ఇచ్చిపోతా సార్, తర్వాత చదువుండ్రి. రాధాకిషన్ రావు గారు రిమాండ్ రిపోర్ట్లో రాజపుష్ప కంపెనీ, తెల్లాపూరు, వెంకటరామరెడ్డి 4 అన్నదమ్ములు పైసలు ఇచ్చిర్రు, ఎలక్షన్లలో పైసలు వంచిర్రు, టీఆర్ఎస్ పార్టీని 3వ సారి గెలిపించేందుకు ఉపయోగించిండ్రు అని చెప్పిన తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సడ్డకుడు కాబట్టి వెంకటరామరెడ్డిని విడిచిపెడుతురా, లేదా చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి వెంకటరామరెడ్డిని లోపల వేయమంటారా అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి ఎలక్షన్ల వరకు. ఇంకో మాట చెప్తా సార్ మీకు, రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కుటుంబానికి ఏం సంబంధం లేకపోతే 2015లో అయిన ఓటుకు నోటు కేసు 2024 దాకా 2 అడుగులు ముందుకు ఎందుకోలేదని నేను స్ట్రైట్గా ఆరోపిస్తున్నా. అంటే కవిత దొరికింది సార్, కవిత దొరికిన కేసులో శరత్ చంద్రారెడ్డి అనేటువంటి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పోలీసులకు చెప్పలేదు సార్, జడ్జి ముందుకు వచ్చి 164 స్టేట్మెంట్ కింద అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని? నీ ఫార్మా దందా తెలంగాణలో నడవాలంటే నాకు ఇగో ఇన్ని కోట్లు అని నన్ను నిలబెట్టి వసూలు చేసుకుంది సార్ కవిత అని చెప్పిండు. దాన్ని మా కోర్టు భాషలో ఎక్స్టార్షన్ అంటారు. అంటే బెదిరించి, తుపాకీ పెట్టి కత్తి పెట్టి బెదిరించి మెడ మీద నీ మెడలున్న గొలుసులని ఎత్తుకపోవడం అంటారు సార్. అట్లా ఎత్తుకపోయిందని, కవిత ఎత్తుకపోయిందని శరత్ చంద్రారెడ్డి అనే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఒక గౌరవ స్థానంలో ఉన్న జడ్జి గారి ముందు అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? శరత్ చంద్రారెడ్డిని పిలిచి కేసు ఎందుకు రిజిస్టర్ చేస్తలేవు? శరత్ చంద్రారెడ్డిని పిలిచుడు ఇష్టం లేదు నీ కులపోడు కాబట్టి సూమోటో కింద కేసు చేయొచ్చు కదా. తర్వాత శరత్ చంద్రారెడ్డిని తీసుకొచ్చి సాక్ష్యం పెట్టవచ్చు కదా, కవితను తీసుకొచ్చి తెలంగాణ పోలీసులు బొక్కలేయచ్చు కదా. ఎందుకు ఎత్తలేవన్నా? ఏ బంధం ఆపుతుందన్నా? ఆలోచించాలి తెలంగాణ సభ్య సమాజం ఈరోజు. ఫోన్ ట్యాపింగ్ వెనుక కొంచెం పెద్ద నేతల హస్తం ఉంది అని అన్నారు. ఆఫీసర్ల వరకు అయితే నోటీసులు ఇచ్చి వదిలేశారు, కొంతమంది అరెస్టులు జరిగినాయి. మీరు కూడా భావిస్తున్నారు? డైరెక్ట్ చెప్తున్నా, కేసీఆర్ కనుసన్నలనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రఘునందన్ రావు అనుకుంటున్నారు? 100% చెప్పిన కదనే, డీజీపీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చినాక బాజాబ్తా చెప్పిన. మొదటి ముద్దాయి కేసీఆర్, 2వ ముద్దాయి కేటీఆర్, 3వ ముద్దాయి హరీష్ రావు, 4వ ముద్దాయి వెంకటరామరెడ్డి. నీ కానూన్ తెలియకపోతే నేను కానూన్ చెప్తున్నా సార్ అని డీజీపీని కలిసి చెప్పిన, రాసిచ్చిన దరఖాస్తు.
సెక్షన్లు చెప్పమంటే ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలని కూడా చెప్తా. వాళ్ళకి ఇనే ఓపిక లేకపోతే ఎట్లా? అయితే రఘునందన్ రావు ఇందులో ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి? ఫోన్ ట్యాపింగ్కి ఫిల్మ్ ఇండస్ట్రీకి లింక్ ఏంటి? అది రేవంత్ రెడ్డిని అడగాలి, లేకపోతే కేటీఆర్ని అడగాలి. మధ్యలో నన్ను ఎందుకు అడుగుతావన్నా? రైట్, చేసిన మధ్యలో నేను ఎందుకన్నా? ఆయన ఫోన్ చేసిండు, ఆమె ఫోన్ ఎత్తింది, మధ్యలో నేను ఎందుకు? రఘునందన్ గారు, మీ ఫోన్ ట్రాప్ అయింది అంటున్నారు, మీతో పాటు ఈటల రాజేంద్ర కూడా తన ఫోన్ ట్రాప్ అయింది అంటున్నారు. నేతలకు సంబంధించి ఇన్ఫర్మేషనే కనుక లీక్ అవ్వచ్చు, ప్రైవసీ దెబ్బేస్తే కనుక కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా? రాష్ట్రాలు కంప్లైంట్ ఇచ్చేంత వరకు చూస్తూ ఊరుకుంటుందా? ఒక నేరం జరిగినప్పుడు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి హక్కు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సపోజ్ నెగ్లెక్ట్ చేస్తుంది అనుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మీరు అన్నట్టుగా పట్టించుకోవట్లేదు అనుకుందాం. సో కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా? అంటే రాష్ట్రం నుంచి వచ్చింది సచిన్ వై కోర్టులో ఒక దరఖాస్తు చేయాలి. దెర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్ లేడ్ డౌన్ ఫర్ ఇన్వెస్టిగేషన్. బట్ ఎవరైనా ఏమంటారు? మీ ఫోన్ ఎన్నికలు అయిపోయినాక చేస్తారు సార్. ఎన్నికలు అయిపోయినాక May 13 తర్వాత అదే పని పెట్టుకుంటే ఇప్పుడు ఢిల్లీకి తిరగలేను కదా, నా ఎలక్షన్ క్యాంపెయిన్ పోతుంది కదా, తప్పకుండా చేస్తాను. రఘునందన్ మోడీ, మీరు ఎన్నికలు బీజేపీ హామీలు కాదు గ్యారంటీలు అంటున్నారు, మోడీ గ్యారంటీలు అని. మోడీ నల్లధనం తీసుకొచ్చి ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేస్తామన్నారు. ఇంతవరకు హామీ నెరవేర్చలేకపోయారు, ఇంకెప్పుడు నెరవేరుస్తారు? ఇంత పెద్ద ఉంది కదా నీ స్టూడియో. మోడీ గారు నేను డబ్బులు తీసుకొచ్చి మీ ఖాతాలో వేస్తాను అన్న బయట ఏమనంటే జర ప్లే అయిన పుణ్యం ఉంటుంది. 10 ఏళ్ల కోళ్ళని నేను అడుగుతున్న ఎవరు చూపించలేరు. మీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ మాట అంటున్నారుగా. ముఖ్యమంత్రి అయితే అబద్ధం ఆడొద్దని ఏం లేదు, ముఖ్యమంత్రి అయితే దొంగతనం చేయొద్దని లేదు, ముఖ్యమంత్రి అయితే పక్కింట్లోకి తొంగి చూడొద్దని లేదు. బిడ్డ ఫోన్ అయినోడు అల్లుని ఫోన్ అయినోడు ఏం చేయొద్దని ఏముంటుందన్న, ఏదైనా చేస్తాడు. రఘునందన్ రావు ముఖ్యమంత్రిని దొంగ అంటున్నారు, సమర్థుడు అన్నాడు. నేను అనలేదన్నా. నేనేం చెప్పినా నీకు పట్ట పగలు నగదు పైసలతోటి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని గౌరవనీయులు కేటీఆర్ గారు అన్నారు, కేసీఆర్ గారు అన్నారు, శ్రీమతి కవిత గారు అన్నారు, కల్వకుంట్ల హరీష్ గారు కూడా అన్నారు. అని బీజేపీ నాయకుడు అరవింద్ గారు సమర్థుడు అని అంటున్నారు, దానికి మీ కామెంట్? దేని గురించి అంటారు? ముఖ్యమంత్రి గారు సమర్థుడు అని అన్నారు. నేను వినలేదండి. ఏమన్నాడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థుడే ఆ పదవికి, కానీ ఆయన సరైనటువంటి పార్టీలో లేడు, ఒకవేళ బీజేపీలోకి వస్తే అదే ఫ్రెండ్గా నేను ఆహ్వానిస్తా అన్నాడు. ఆయన కామెంట్ మీరు ఎట్లా చూస్తారు? అరవింద్ నేను వినలేదు కాబట్టి నేను ఏం కామెంట్ చేయలేదన్న, వింటే తప్పకుండా చేస్తాను. కేసీఆర్, కేటీఆర్, హరీష్ వీళ్ళందరూ అంటున్నారంటే అనుకుందాం అటు కాంగ్రెస్ నుంచి అంటే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని చెప్పి, కానీ మీ పార్టీకి సంబంధించిన నేతలే ఇటు రేవంత్ రెడ్డికి బీజేపీలోకి రావచ్చు అంటున్నారంటే ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా ప్రయత్నం? నేను చిన్న కార్యకర్త, నా స్థాయిలో ఏమైనా జరుగుతుందో డిస్కషన్ నాకు తెలియదు. రఘునందన్ రావు, మీరు ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రిగా చూసే అవకాశం ఉంటుందా? నేను జ్యోతిష్కుని కాదన్నా, భవిష్యత్తు ఏందనేది మా పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు, వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. అలానే రేవంత్ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సో ఆయన అడుగులు తడబడుతూ ఉన్నాయి, పని చేయాల్సిన రీతిలో పనిచేస్తలేడు. ప్రజలు ఆయన మీద చాలా ఆశలు పెట్టుకొని ఓట్లేసుకురు, ఆశలన్నింటినీ మమ్ము చేస్తుర్రు. పెద్ద కొడుకు 2000 ఇస్తే సరిపోతలేవు, చిన్న కొడుకు ఇస్తాడు అనుకోరు. చిన్న కొడుకు వచ్చి 5 నెలలు అయింది కానీ ఆయన 4000 వాళ్ళకి ప్రజలకు ఇస్తలేడు, కానీ ఆయన మాత్రం 4 లక్షల జీతం తీసుకుంటుండు సార్. అదేంది సార్ అంటే ఆడ ఖాళీ కుండలు ఉన్నాయి, ఇలా ఖాళీ కుండలు ఉన్నాయి, నేను లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా అని చెప్తున్నాడు. మరి ఖాళీ కుండలు ఉన్న కాడ 4 లక్షల జీతం తీసుకోవడం న్యాయం అయితే ఆ గరీబులకు 4000 పింఛని ఈ రేవంత్ గారు అని నేను అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 హామీల గురించి మీరు ఏమంటారండి? సో 6 హామీలే కాదు తల్లి, చాలా విషయాలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఉదాహరణకి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఒక మాట చెప్పిండు, ప్రతి నిరుద్యోగికి 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. అది హామీయా, మేనిఫెస్టోనా? సో దెర్ ఈజ్ సర్టెన్ గ్యాప్. ఎన్నికల సభలలో ఏది పడితే అది మాట్లాడిపోవడం ఒక ఎత్తు, మేనిఫెస్టో ఇవ్వడం పుస్తకం రూపంలో ఒక ఎత్తు, లేదు మేము వీటిని ఖచ్చితంగా చేస్తామని నన్ను చూసి ఓట్లు వేయని అడగడం ఒక ఎత్తు. ఇందాక నేను చెప్పిన 2000, కేసీఆర్ ఏమంటాడు, నేను పెద్ద కొడుకు లెక్క 2000 ఇస్తున్నా అంటాడు. ఈయన వచ్చి నన్ను చూడరు, నా అందాన్ని చూడరు, నేను చిన్న కొడుకుని నేను 4000 ఇస్తా అన్నాడు అని చెప్పి 5 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఇచ్చిండా? ఇవ్వలేదు. మీకు ఇంకో మాట చెప్తాను, నవంబర్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమని, మీరు ఈ నెలలో రైతులు రుణాలు మాఫీ చేసుకుంటే 1,00,000 రూపాయలే రుణమాఫీ అవుతుంది. ఒకవేళ ఎవరైనా డబ్బులు కట్టిన వాళ్ళు ఉంటే దయచేసి నేను చెప్తా ఉన్నా, మీరు బ్యాంకుకు పోండి, 2 లక్షల లోన్ తెచ్చుకోండి. డిసెంబర్ 9వ తారీఖున నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మీకు 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ చేస్తా అన్నాడు. 5 నెలలు అయింది, చేయలేదు కదా. ఇట్లా ఆయన చెప్పుకుంటూ పోతే ఆటో డ్రైవర్లకు చెప్పిండు, ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఏమన్నాడు, కేసీఆర్ వస్తే 5,000 ఉంటాయి, కేసీఆర్ పోతే 15,000 అవుతాయి అన్నాడు. వచ్చినాయి ఇవన్నీ? ఏవి రాలేదు తల్లి. ఇట్లా మాట్లాడితే చాలా ఉన్నాయి. కాంగ్రెస్ 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు, అది కేసీఆర్ కూడా చెప్పిండు కదా. లాండ్రీ చేసేటోళ్ళకి, క్షౌరం చేసేటోళ్ళకి 200 యూనిట్లు ఇస్తా అని కేసీఆర్ కూడా చెప్పిండు కదా. కానీ మేము చెప్తున్నాం కదా, ఈ ఫ్రీలకు ఆలోచించకుర్రి. నేను నీకు పర్మనెంట్గా 200 కాదు, నువ్వు 400 యూనిట్లు కాల్చుకున్నా, నీ ఇంటి మీద 4 సోలార్ ప్లేట్లు పెట్టుకొని నేను సబ్సిడీ ఇస్తా, నీ జీవితకాలం నీకు ఆ కరెంట్ ఉత్పత్తి అవుతుంది, నీ ఇంటి అవసరాలకు పోను, ఇంకా ఈ దేశ అవసరాలకి నువ్వు కరెంట్ ఇవ్వని చెప్తా ఉన్నావు కదా. విచ్ వన్ ఈజ్ బెటర్ యూ కంపేర్?
బట్ అమ్మ నాన్న నీకు రోజు ముళ్ళు లేని చేపలు ఎన్ని రోజులు పెడతారు? అమ్మకు 60 ఏళ్ళు వచ్చినాక కళ్ళు కనబడకపోతే చేపలు ఎట్లా వస్తుంది? అదే చేపలు ఎట్లా పట్టాలో బిడ్డ అని నీకు బిడ్డకు నేర్పిస్తే రేపు తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా ఆ బిడ్డ తన కాలం మీద తాను నిలబడుతుంది. ఇగో ఇది బీజేపీ చేస్తుంది. కానీ ఆ ముళ్ళు ఒలిసి తినబిడ్డ అని ప్రేమగా నేను ఆడ కూర్చోబెట్టి తినబెడుతుందే అది ఫ్రీలు ఉచితాల పేరిట పార్టీలు చేస్తున్నటువంటి తప్పు. కానీ రఘునందన్ గారు ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్కి వస్తున్నాను. ఎందుకంటే మీరు అన్నారు పథకం బాగుండొచ్చు, కానీ పథకం ప్రజలకు రీచ్ అవ్వాలి కదా, ఎందుకంటే రీచ్ అవ్వట్లేదు? చెప్పాల్సిన మీడియా చెప్తలేదు. మీడియా ఏకపక్షంగా ఉంది. చెబుతున్నాం మీడియా కూడా చెబుతున్నాం. కానీ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావాలన్నా నీ ఇంటి మీద సబ్సిడీ తోటి సోలార్ ప్లేట్లు పెట్టి నువ్వు ఎంత కరెంట్ అయినా వాడుకోవడం మంచిగా ఉంటుందని అడుగుపోయి ఊర్లలో పోయి చెప్తారు జనం. నువ్వు అడుగుతలేవు కదన్నా. నువ్వు ఎంతసేపు 200 యూనిట్లు ఫ్రీ 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 అని ఆ బ్రేకింగ్ లేస్తూ ఉంటావు కదన్నా. అది జనానికి అదే ఎక్కువ సపోర్ట్ చేసుకుంటూ వినబడుతుంది. రైట్. రేవంత్కి సంబంధించి మరో బయట చూద్దామండి. బయట ప్లీజ్. ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదకు పార్లమెంట్లో ఓట్లేమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్న రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా? మీ రియాక్షన్ రఘునందన్ గారు? రఘునందన్ రావు అంగి మారవలే, రంగు మారవలే, గివేలు అల్చీలు వేస్తున్నాడు రాజకీయాలకు వచ్చి నుంచి. అంగి అదే, రంగు అదే. సో దుబ్బాకలు ఓడిపోయిన రఘునందన్ మెదక్లో గెలుస్తాడా, గెలిస్తే ఏం చేస్తాడో అన్నాడు. మరి నువ్వు కొడంగల్ ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరికి ఎందుకు పోటీ చేసినావు అన్న? చేయకుండా ఇంట్లో ఉండనుంటివి. మనిషి ఆశాజీవి. రేపు గెలిస్తే ఏదో మంచి చేస్తామని ఆశ కొద్దీ పని చేస్తాం, ఖచ్చితంగా చేస్తామనే విశ్వాసం నాకుంది. నువ్వేం చేసినావు చెప్పు మల్కాజ్గిరి? ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ బాధితులు అనేది చాలా మేజర్ సమస్య. ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు రఘునందన్ వాళ్ళకి ఏమైనా న్యాయం చేయగలిగారా? సార్ నాకు ఇచ్చిన టైం 3 సంవత్సరాలు. అసలు మల్లన్న సాగర్ ఇష్యూని బయట ప్రపంచానికి తెచ్చి గొడవ చేసి కోర్టుల దాకా పోయి లొల్లి చేసి నానా యాగి చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో చంద్రశేఖరరావు అనే ముఖ్యమంత్రిని నిలబెట్టి సిద్దిపేటలో రంగనాయక సాగర్కి ఒక రేట్ ఎందుకు, గజ్వేల్లో కొండపోచమ్మ సాగర్కి ఒక రేట్ ఎందుకు, దుబ్బాకలో మల్లన్న సాగర్కి ఒక రేట్ ఎందుకు, మాకు అన్యాయం చేయకండి మాకు న్యాయం చేయండి అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు నిలబెట్టి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానం ప్లే చేయండి సార్. మీరు కరీంనగర్లో ఒక ధర ఉంటుంది, హైదరాబాద్లో ఒక ధర ఉంటుంది, సిద్దిపేటలో ఒక ధర ఉంటుంది, గట్లే ఇస్తాం కూర్చో అన్నాడు. ఇది వాళ్ళ అహంకారం. వ్యక్తిగా నేను ఒక ఇండివిజువల్గా నేను ప్రజల పక్షాన్ని నిలబడ్డా, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా వినబడ్డాను. మీలాంటి జర్నలిస్టులు ఇలా మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతున్నారంటే నాలాంటి వాళ్ళు కింది నుంచి లొల్లి పెడితేనే అది ఢిల్లీ దాకా వచ్చింది సార్. మేము లేకపోతే అది లేదు సార్ ఇష్యూ. సో యాజ్ అన్ ఇండివిజువల్గా విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ 3 years నేనేం చేయలేకపోవచ్చు. కానీ అప్పుడు సంతకాలు పెట్టకుండా మిగిలిన రైతులందరికీ కూడా 12 లక్షలు, 13 లక్షలు, 15 లక్షలు కూడా ఇప్పించిన సార్ నేను మల్లన్న సాగర్ ప్రజలకి. మెదక్ చర్చి సాక్షిగా, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు. నమ్మకం ఉందా మీకు? సార్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఇప్పుడు తప్పించుకుంటున్నాం. జూన్ 6వ తారీఖు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. ఆగస్టు 15 ఎందుకు సార్? జూన్ 15కి ఇచ్చేసేయి. నువ్వు నిజంగా నిజాయితీ ఉంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఒప్పుకుంటాం. జూన్ 6వ తారీఖు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. జూన్ 7న అడిగిండ్రి. ఎందుకు జూన్ ఎందుకు పోవాలి, జూలై ఎందుకు పోవాలి, ఆగస్టు దాకా ఎందుకు పోవాలి సార్? మళ్ళీ నీకు నిజంగా చేయాలనే బుద్ధి ఉంటే ఇప్పుడు చేయన్నా. జూన్ 6 ఎలక్షన్ కోడ్ అయిపోయినాక చేయన్నా. లేదు ఇప్పుడు ఒక ఉత్తరం రా ఎన్నికల సంఘానికి, ఇది మేము ఇంతకుముందే ప్రామిస్ చేసినాం, ఇది ఇచ్చేస్తాం, నా దగ్గర పైసలు ఉన్నాయి, రేపు ఇస్తా, పర్మిషన్ ఇవ్వని ఎన్నికల సంఘానికి ఒక ఉత్తరం రాయమనుండ్రి. నీకు ఢిల్లీ దూరంగా పడితే నేను తీసుకుపోయి ఉత్తరం ఎన్నికల సంఘాన్ని ఒప్పించుకొస్తా, రాయమనురు సార్. అంటే ఈ హామీలు అమలు చేయడానికి కారణం అంతకుముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖాళీ ఖజానా ఇచ్చింది, మాకు అప్పుల చిప్ప చేతిలో పెట్టిందని కదా వాళ్ళ ప్రధాన ఆరోపణ. సార్ తెలియదా సార్ మీరు హామీ ఇచ్చేటప్పుడు బీఆర్ఎస్ వాడు అంతా లూటాయించుకొని పోయిందని తెలిసినాకనే కదా నువ్వు ఎన్నికలకు పోయినావు. అప్పుడు కూడా చెప్పినావు కదా బీఆర్ఎస్ వాడు 6 లక్షల కోట్లు అప్పు చేసిండు, 5 లక్షల కోట్లు అప్పు చేసిండు, దోసుకుంటుండు, కాళేశ్వరం పేరు మీద 1 లక్ష కోట్లు చెప్పి ఇవన్నీ చెప్పినావు కదా సార్. నీ దగ్గర ఏముంది ఏం లేదు అని తెలియకుండానే నువ్వు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఇవన్నీ హామీలు ఇచ్చినావా సార్? హామీ ఇచ్చేటప్పుడు తెలియదా సార్ బడ్జెట్ ఏంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది? ఇక అంత అమాయకంగా నటిస్తే ఎట్లా సార్? ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అన్నట్టు ఉంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. రఘునందన్ గారు, స్టార్టింగ్లో సచిన్ గారు మీకు ఒక మేనిఫెస్టో చూపించారు. నేను ఆ మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఓడిపోయాను అని చెప్పి ఆ మేనిఫెస్టో నేను 2020 బై ఎలక్షన్స్లో ఇచ్చినా అని చెప్పి కేటీఆర్ గారు అసెంబ్లీలో తప్పుగా చదివినారు తల్లి. అది నేను 2020 నవంబర్లో ఇచ్చిన మేనిఫెస్టో కాదు. 2018 ఎన్నికల కంటే ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసంతో నేను దుబ్బాక నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేగా 2018లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో పేపర్ అదే అని చెప్పినాను.
అవును సార్, కానీ స్టార్టింగ్లో మీరు ఆ వర్డ్ యూజ్ చేశారు సార్. నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే నేను గెలవలేదు, వేరే వాళ్ళు గెలిచారని అన్నారు. అంటే మీకు నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఉంటారు కదా సార్, ఈ మాటల్ని వింటే వాళ్ళు మళ్ళీ ఓట్లేస్తారంటారా? ప్రజాస్వామ్యం అర్థమైందంటే ఎవరు గెలుస్తారో వాళ్ళే లీడర్ అవుతారు, ఎవరు గెలుస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. నేను ఇచ్చిన మేనిఫెస్టో నచ్చి ఉంటే నాకే ఎక్కువ ఓట్లు పడేటి, నేనే గెలుచుకోండి. నేను గెలిచుంటే నేను చేసేవాడిని. నన్ను ఓడగొట్టిన తర్వాత నీ మేనిఫెస్టో ఏమైందంటే గెలిచినోని మేనిఫెస్టో గురించి మాట్లాడాలి కదా తల్లి. అవును సార్, కానీ మరి మళ్ళీ పోటీ చేస్తున్నారు కదా సార్ మీరు. ఇప్పుడు ఇంకో మేనిఫెస్టో తీసుకొని వస్తా ఉన్నాం కదా, దీని గురించి అడుగుంటారు. అవును సార్, కానీ మీరు ఓటర్లకు భరోసా ఇవ్వాలి కదా సార్. 100% రఘునందన్ అంటేనే భరోసా, మోడీ అంటేనే గ్యారంటీ. రైట్. రఘునందన్ గారు, మీ బీజేపీలోకి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళని బీఆర్ఎస్ నుంచి తెచ్చుకొని మరి అంటే బరిలో దించిన పరిస్థితి. ఆరు రమేష్ కావచ్చు, లేకపోతే నగేష్, బి పాటిల్, ఇలా ఎందుకు బీజేపీలో ఉన్న క్యాండిడేట్స్ లేరా? దాదాపు 5-6 బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి బీజేపీ నుంచి బరిలోకి దించారు. సో చాలామంది మిత్రులు, మీరు ఇంతకుముందు ఏ టీవీలో ఉన్నారో నాకు తెలిస్తే కరెక్ట్ చెబుతుంటే, కానీ అందులోకి ఇళ్ళకి ఎందుకు వచ్చినవన్నీ నేను నన్ను అడుగుతలేను కదా సచిన్ గారు. సో రాజకీయాలలో కూడా అట్లే ఉంటుంది సార్. ప్రజాసేవ చేయాలనుకుంటున్నప్పుడు, నేనున్న పార్టీ సరిగా లేదని అనుకున్నప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఇంకో పార్టీలకు గెలిచి ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. అట్లా వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో అన్ని పార్టీలు కూడా ఆ రకమైనటువంటి ప్రొసీజర్ని అవలంబిస్తాయి సార్. అది తప్పని నేను అనుకోను. పార్టీలు మారొద్దని భారత రాజ్యాంగం చెప్పిందని కూడా నేను అనుకుంటలేను. పార్టీలు మారడం అనేది, ఏ పార్టీ అయితే అక్రమాలు చేస్తుంది, ప్రజలకు ఏం చేయలేదని మీరు ఏదైతే నిందలు వేశారో ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కరెక్టే మీ పార్టీలోకి వచ్చేస్తే అంతే. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునేది క్యాబినెట్. క్యాబినెట్ నిర్ణయం అనేది అందరూ ప్రజలు అంగీకరించాల్సిందే, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అంగీకరించాల్సిందే. సో క్యాబినెట్ నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా లేవు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు వద్దనుకున్నారు. వ్యక్తిగా రమేష్ గారి పాత్ర ఏముంటుంది అక్కడ? ఆయన క్యాబినెట్ మంత్రి కాదు, ఏం కాదు కదా, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆ పార్టీ నుంచి గెలిచి. నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, అదే నేను కూడా ఎగ్జాంపుల్ కిందకే తీసుకొని చెప్తా ఉన్నా మీకు. ఎమ్మెల్యేగా ఆయన పాత్ర లిమిటెడ్గా ఉంటుంది, మంత్రిగా వారి పాత్రలు ఎక్కువ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ వాస్ట్ సబ్జెక్ట్ టు బి డిబేటెడ్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు, అన్సెన్సర్కి వచ్చి పాల్గొని చాలా విషయాలను పంచుకున్నందుకు. ఇది మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో ఆర్టీవీ అన్సెన్సర్. కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.